జన్మించే సమయానికే మా తల్లిదండ్రులు ఇదే సహవాసంలో మా స్వగ్రామంలో ఉన్నటువంటి మందిరంలో నాన్న బాధ్యత కలిగి మరి ఉన్నారు. అందుమూలన చిన్ననాటి నుండి మందిరము మరి ఊహ తెలిసిన దగ్గర నుండే మందిరంలో పెరగడము, మందిరంలో తిరగడం, మన మందిరాల్లో ఉండడం, హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్ళడం, ఖమ్మంలో ఎల్షిద్దా అని ఉంది. అప్పుడు తిమోతి అంకుల్ వాళ్ళు ఉన్నారు మా చిన్నతనంలో అక్కడ. ఈ భక్తి మర్యాదలు, ఈ దైవికమైన క్రమము, మన సహవాసము, అందుమూలన దైవజనులందరూ కూడా నా చిన్ననాటి నుండే పెద్దవారు మరి వారు కూడాను మా ఇంటికి వస్తా, అంటే మందిరానికి వస్తే అకామిడేషన్ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. దైవజనులు పెద్దవాళ్ళు ఎవరు వచ్చిన స్పెషల్ మీటింగ్స్ కానీ వాటికి అందరూ కూడా నాకు తెలిసి దరిదాపు చాలామంది పెద్ద దైవజనులు అందరూ కూడా ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నటువంటి వారంతా కూడా మరి మా ఇంటిలో కొంతవారు సేద తీర్చుకున్నటువంటి వారే. తద్వారా నాన్న చిన్నప్పటి నుండి ఎంతో భయభక్తులతో పెంచారు. ఎంత భయభక్తులు అంటే అసలు లోక జ్ఞానం తెలియకుండా పెంచినారు. ప్రాముఖ్యంగా కుటుంబ ప్రార్థన, ఎంత కుటుంబ ప్రార్థనలో పెంచేవారంటే, నేను 22వ ఏట సేవకు వచ్చా దేవుని ఇంట్లో, మా ఇంటి నుండి పూర్తిగా. ఈ 22 సంవత్సరాలు ఈ దినం మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగలేదు అన్న దినం నాకు జ్ఞాపకం లేదు. అంత ఖచ్చితంగా మా తండ్రి కుటుంబ ప్రార్థన జరిపించేటువంటి వారు. బంధువులు చనిపోయినా, దగ్గర వారు చనిపోయినా, కుటుంబ ప్రార్థన విషయంలో మాత్రము మా నాన్న అస్సలు రాజీ పడేవాడు కాదు. నేను మీకు చెప్పాను, మా అమ్మకు చదువు లేదు అస్సలు. కొన్ని పర్యాయాలు ఒకసారి ఏమైందంటే మా తాత చనిపోయాడు. మా తాత చనిపోతే ఆ రోజు ఈ ఫోన్లు, మెసేజ్లు ఇవన్నీ లేవు. ఆ గ్రామం నుండి సైకిల్ వేసుకొని వచ్చి ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చి కబురు చెప్పి వెళ్ళాడు, ఇలా నాగయ్య గారు చనిపోయినారు అని. ఎప్పుడు అది రాత్రి 8:30, 9 అప్పుడు చెప్తే మా అమ్మ అప్పటి నుండే ఏడుపు స్టార్ట్ చేసింది. మా తాత 70-80 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, అప్పుడు చచ్చిపోయాడు. ఆ కారణాన మా అమ్మ ఏం చేసేదంటే వెళ్ళిపోదామంటది. మా నాన్న అన్నాడు, ఇప్పుడు 9 అప్పుడు పోయి ఏం చేస్తావమ్మా, రేపు వెళ్దాంలే అని చెప్పేసి అని. సరే మా అమ్మ పడుకోలా, నిద్ర ఏడుస్తూనే ఉంది. మేము అనుకున్నాం ఈరోజు మాకు రెస్ట్ దొరికినట్టు కుటుంబ ప్రార్థన, మా నాన్న మా అమ్మ ముందు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ ఆ రోజు కూడాను కుటుంబ ప్రార్థన. ఆ రోజు 119వ కీర్తన వచ్చింది. 119వ కీర్తన వస్తే 176 వచనాలు ఉన్నాయి. ఒక 20 వచనాలు చదివించి ముగించుతాడేమో అనుకుంటే, లేదు నాయన, మా నాన్న నియమం ఏంటిదంటే కుటుంబ ప్రార్థనలో 10 వచనాలు చదివి ఆపటం, 15 ఇలా చదివేవాడు కాదు. ఖచ్చితంగా అధ్యాయం చదవాల్సిందే. ఆ 119వ కీర్తన చదువుతూ ఉంటుంటే మా అమ్మకి చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే 156 వచనాలు ఉంటే మా అమ్మ ఏం చేసిందంటే అప్పుడే అరిసింది, నీ కుటుంబ ప్రార్థన నాశనంగాను, ఎంతసేపు చదువుతావు బైబిల్, మా నాన్న చనిపోతే అవతల అని మా అమ్మ అరుస్తూ ఉంది. మా నాన్న ఏం పట్టించుకోకుండా, వినమ్మా నువ్వు అని. మామూలు ఖచ్చితంగా గంటకి అయిపోద్ది కుటుంబ ప్రార్థన. 5ంటికి ఖచ్చితంగా స్టార్ట్ చేసేవాడు, 6ంటికి అయిపోద్ది. చదవటం మీద 176 వచనాలు చదివి మళ్ళీ దాన్ని వివరం చేసేటప్పుడు ఇంకొక అరగంట ఎక్కువైంది. ఇక మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంది, మా నాన్న తిట్టాడు, నువ్వు పోయి లేపుతావా ఏంటి, మీ నాన్న మంచి వృద్ధాప్యం వరకు మీ దేవుడు కాపాడితే కృతజ్ఞత కలిగి ఉండక ఏంటి పరిస్థితి అని మమ్మల్ని గద్దించి ఆ రోజు వెళ్ళిపోయాం. కొన్ని పర్యాయాలు ఏం చేసేదంటే మా కుటుంబ ప్రార్థనలో మా నాన్న ఎక్కువ సమయం తీసుకునేవాడు. ఒక్కోసారి మా అమ్మ ఏం చేసేదంటే, మాకు అప్పుడు పాడి గేదెలు ఉండేది 2, 3. ఒక్కోసారి ఏం చేస్తుందంటే, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఒక్కోసారి దూడ అది పలుపు తెంపుకొని పోయి పాలు తాగేస్తుంది. అప్పుడు ఇక మనం తీసుకోవడానికి ఉండదు. అలా కొన్ని పర్యాయాలు జరుగుద్ది. జరిగితే మన మమ్మ అనేది ఎక్కువసేపు కుటుంబ ప్రార్థన చేస్తే లోపల కూర్చొని అవన్నీ గేదెలు బయట ఉండేది. ఎంతసేపు ఇక ముగించు, ఆ దూడ పలుపు దింపుకొని పాలు తాగుతుందో ఏమో అని ఆలోచన మమ్మ అనేది.
మా నాన్న అనేవాడు, నువ్వెంత అన్యాయంగా మాట్లాడతావేంటమ్మా, దాని కుమార్తెది, దాని తలిపాలు అది దాగుతుంది, నీకెందుకు అంత ద్రోహంగా ఆలోచన చేస్తావు, దాని తల్లి పాలు తాగే అర్హత ఆ బిడ్డకుంది, దానికి తాగ, నువ్వు దాన్ని కొంచెం దాన్ని త్రాగనిచ్చి గబుక్కన బలవంతంగా లాగి కట్టేసి నువ్వు పాలు తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు కదా, అది నువ్వు ద్రోహం చేస్తున్నావు పిల్లకి, అది తప్పు, నువ్వు అసలు అట్లా ఆలోచన చేయమాకు, దాని మీద దృష్టి పెట్టుకోబా, కుటుంబ ప్రార్థన వినని చెప్పేవాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ ప్రార్థన విషయంలో ఎవరు మనం నిద్రపోతే చెంప పగిలిపోద్ది, పేళ్ళు మన కొడతాడు మా నాన్న. ఎక్కువగా మా రెండో అన్నయ్య ఉండేవాడు, ఎక్కువ కొంచెం అంటే కష్టపడి పనిచేసేవాడు, అప్పుడు నిద్ర వస్తూ ఉండేది, బాగా కొట్టేవాడు. ఎంత అంటే వివాహమైన తర్వాత కూడా కొట్టాడు. భార్య భర్తల ప్రక్కన కూర్చుంటే కూడా మా అన్నయ్య వదిన ప్రక్కన కూర్చుంటే కూడా మా అన్నయ్యని వీపు మీద పెట్టి చెంప మీద పెట్టి నిద్రపోతే. అంత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన నాకు తెలిసి దరిదాపు 4 పర్యాయాలు బైబిల్ అంతా అయిపోయింది కుటుంబ ప్రార్థనల్లో. 4 సార్లు పూర్తి బైబిల్ అంటే ఆదికాండం నుండి మలాకీ గ్రంథానికి వచ్చేటప్పటికి క్రొత్త నిబంధన చాలాసార్లు అయిపోద్ది, ఏది సాయంకాలం పూట. అంత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థనలో పెంచాడు మమ్మలను, ఎంతో చక్కటి మార్గంలో పెంచాడు. సినిమాలు కానీ, బూతులు కానివ్వండి, చెడు స్నేహాలు కానివ్వండి, అటు ఇటు తిరగడం కానీ ఇలాంటివి ఏవి ఉండేది కాదు. ఒక్కసారి మా స్నేహితుడు ఒక అతను, మాకు చౌదరీస్ ఉండేవాళ్ళు, ఆడ చూసి గుర్తొచ్చింది, కొమ్మినేని నరసయ్య గారు మా ఊర్లో కొమ్మినేని వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళలో మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. మా ఫ్రెండ్ ఏం చేసినాడంటే, రే రోజు బాబురావు గారి ఇంట్లో టీవీ ఉంది, పోయి సినిమా చూసి, ఎప్పుడిది 7th క్లాస్లో, 7వ తరగతిలో నా స్నేహితుడు మోజెస్ వాడి పేరు, తను నేను కలిసి, అప్పుడు శనివారం వచ్చేది సినిమా, కలర్ అన్ని బ్లాక్ అండ్ వైట్ టీవీలే, చలనచిత్రం అని వేసేవాడు దూరదర్శన్లో. ఆ చలనచిత్రం అప్పుడు వార్తల వరకు సగం సినిమా, వార్తలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ వార్తలు అయినాక మళ్ళీ మిగతా సినిమా వచ్చేది. చలనచిత్రం తరువాయి భాగం అని లైట్ ఒకటి వేసి బాగా గుర్తుంది. మేము చలనచిత్రం వార్తల ముందు వరకు సగం వరకు చూసాం ఆ బాబురావు గారి ఇంటికి వెళ్ళి. వాళ్ళు కూడా పాపం మేము వెళ్ళగానే మంచిగా కుర్చీలు వేసారు, కూర్చున్నాం, చూసి ఈ వార్తలు అయిపోయేలోపు మళ్ళీ భోజనం చేసి రావాలా. సెకండ్ హాఫ్కి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే నాతో వచ్చిన స్నేహితుడు త్వరగానే భోజనం చేసుకుని మళ్ళీ నన్ను తీసుకుని పోవడానికి మా ఇంటికి వచ్చాడు. మా వరండాల్లోని కూర్చున్నాం. నా భోజనం అవలా, ఇక ఇప్పుడు అయిపోయింది, ఇంకొంచెం టైం ఉంది వార్తలకి. ఏం చేసినామంటే, అప్పటి వరకు సినిమాలో చూసిన పాట, ఇది ఫస్ట్ హాఫ్లో ఓ పాట వచ్చింది, సినిమా పాట. ఆ పాట మనకి ఈ క్రైస్తవులో మనం దీనిలో పుట్టిన కారణాన అది ఏ పాట అన్నా కానీ ఉండండి, కొంచెం మనసులో పడితే ఆడు ఫీడ్ అయిపోతుంది. అట్లాగే సినిమా పాట కూడా మాకు మనసులో ఆడు ఏదో విన్నాను సినిమా చూసేటప్పుడు కరెక్ట్గా ప్రింట్ పడిపోయింది ఇక్కడ. అది ఎంత ప్రింట్ ఇప్పటికీ ఉంది గుర్తు, కానీ పాడను చెప్తున్నా. అలా ఉంటే వాడేం చాక్ పీస్ తీసుకున్నాడు, మేము ఏదైతే అక్కడ విన్నామో ఆ పాట చాక్ పీస్తో రాస్తున్నాడు. మేద్రిట్ట ఇలా కూర్చున్నాం, గూళ్ళు ఆనించుకొని, మా భుజాలు ఆనించుకొని, ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఇలా 2 వీపులు ఆనించి ఇలా కూర్చొని ఆయన ఏమో రాస్తున్నాడు ఆ పాటని, మై డిఈఏఆర్ అని అలా రాస్తున్నాడు. రాస్తా ఉంటే నేనే దాన్ని చదువుతున్నా. మా ఇద్దరిని చూశాడు మా నాన్న. చూసి ఎద్దు మెడలో గంట కడతాను, దాన్ని బేరన్ అంటారు అనుకుంటే, ఏదో మెడలో కడతారు ఎద్దుకి, పట్టడా ఇంత ఉంది దగ్గర పెద్దది. అది ఎందుకో ఉంది మాకు ఇంట్లో. తీసుకున్నాడండి, తీసుకొని మా ఇద్దరు వీపులు కలిసి వచ్చేటట్టు, ఇద్దరు దగ్గరగా అనుకున్నాం కదా, సగం పట్టడం ఆయన వీపు మీద, సగం పట్టడం నా వీపు మీద, బట్టలు దిగినట్టు ఉరుము పడ్డట్టు సౌండ్ వచ్చింది, పళ్ళు మంది సౌండ్. ఇద్దరు ఏమైందో అర్థం కాల, మేమో పాటలో లేరమైపోయాం.
అసలు మీరు నమ్మండి, ఆ పట్టడి ఎలా ఉందో అలా ముద్ర పడిపోయింది వీటి మీద. దాని ప్రింట్ తీసినట్టుంది అక్కడ. చేసి తిట్టి, వాడొకడు ఇంగ్లీష్ రాసేవాడు, నువ్వు ఒకడు చదివాడు వరా, ఏంటది, ఏం పాటరు అది అని చెప్పంటే ఇక పరిగెత్తుకెళ్ళిపోయాడు ఇంటికి. ఇక నాకు వీపు చాలా, మీరు నమ్మండి, ప్రభు మహిమార్థం చెప్తున్నా. ఇప్పుడు కొన్ని పర్యాయాలు ఏదన్నా ప్రయాణాల్లో అప్రయత్నంగా ఏదన్నా హోటల్లో కానీ అంటే బస్సులో వెళ్తుంటాడు, టీవీ ఏదైనా పెట్టినా ఆ పట్టడి దగ్గర నాకు దొరవ వస్తుంది ఇప్పటికీ. అది ఇప్పటికీ సురసురసుర అంటుంటుంది. ఆ గుర్తు నాకు అమ్మడే గుర్తొచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తానండి, ఈ రోజుల్లో ఎవరింటిలోనో అన్యులు వారింటిలో సగం సినిమా, అది దూరదర్శన్లో బ్లాక్ అండ్ వైట్లో చూసి వచ్చి దానిలో ఉన్న ఒక చిన్న పాట, ఒక లైను వాడు రాస్తా ఉంటే నేను చదువుతూ ఉంటేనే అంత దెబ్బ కొట్టాడు మా నాన్న. ఈ రోజుల్లో విశ్వాసుల ఇళ్లలోనే టీవీలు, సీరియళ్ళు, జబర్దస్తులు, సినిమాలు, వీళ్ళు విశ్వాసులా? సరే, నువ్వేదైనా మెసేజ్ చెబుతున్నావు అనుకోవద్దు, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఎంతమంది మా అన్నయ్య అంటే మా ప్రభుదాస్ అన్న అని ఉంటాడు, మా చిన్నాన్న కొడుకు. సినిమాకి వెళ్ళి వచ్చాడండి ఆయన. సినిమాకి వెళ్ళి ఇప్పటికీ ఆయన కోదాడ దగ్గర సాలార్జింగ్పేట అంటారు, కోదాడలోనే సాలార్జింగ్పేట, దాని పేరు ఇంకా క్రీస్తురాజపురం, అక్కడ సేవలో ఉన్నాడు ప్రభుదాస్ గారు సంపూర్ణమ్మ అని. మీరు అడగొచ్చు, ఆ అన్నయ్య మామూలుగా హాల్లో సినిమా చూసి వచ్చాడు. చూసి వస్తే గేదెలకు కట్టేసినట్టు చేతులు కాళ్ళు తాళతో కట్టేసేసి మళ్ళీ నాలుగిటిని కలిపి దాంట్లో ఒక రోకలు దూర్చి, టైర్ తెలుసుగా, సైకిల్ టైర్, రిక్షా టైర్, ఆ టైరు దూలం మీద నుంచేసి అటు చివరేమో ఆ టైర్లో, ఇటు చివరి ఈ టైర్లో పెట్టి ముగ్గురు, మా నాన్న, మా పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్, ముగ్గురు ఉంటారు. ముగ్గురు సంఘ పెద్దలు అక్కడ. ముగ్గురు కలిసి తలుపేసి కొట్టారండి ఆయన్ని. మామూలు కొట్ల. మేమందరం బయట అరుపులు, కేకలు. వాళ్ళు అనుకుని, ఏయ్ కొట్టు నా కొడుకు, కొట్టు, ఇటు సినిమా పోతాడు, ఇటు సినిమా పోతాడు. ఎట్లా అండి, అది ఒక క్రూరత్వంగా అనిపించవచ్చు, అలా కొట్టొచ్చా అని అనుకోవచ్చు. అలా కొట్టబెట్టి ఆయన మారాడు. వాళ్ళకి తెలుసు, ఆ తండ్రులకి. కాళ్ళు చేతులు మేము చూసాం మా కళ్ళ ముందు. కాళ్ళు చేతులు నాలుగు కట్టి దాంట్లో పెద్ద రోకలు దూర్చి, రోకకి ఇటువైపు టైరు దూర్చి, ఇటువైపు టైరు, దాని దూలం మీద వేసి ఇక ఆయన్ని తేలాడుతున్నాడు. ఇక ఆయన్ని బెల్ట్ తీసుకొని, కర్రలు తీసుకొని కాళ్ళ మీద, వీపు మీద ఒకటే మాట, నానా ఇంకెప్పుడు పో, నానా ఇంకెప్పుడు చూడండి, నానా ఇంకెప్పుడు, ఇదే కేక. అలాంటి తండ్రులు, అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కొడుకు సినిమాకి పోయి చూసి వస్తే అలా శిక్షించాడా ఆ తండ్రులు ముగ్గురు. ఈ రోజులు సినిమాలకు బొమ్మని తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, విశ్వాసులు కూడా. పేరపరి సినిమా పేరపో ఇళ్లలో వాళ్ళకి టీవీలు పెట్టి, సినిమాలు పెట్టి మందిరానికి వస్తారు కొందరు. పిల్లల నా ఉద్దేశం ఏంటంటే, అలాగున ప్రతి విధమైనటువంటి దుర్మార్గతకు ఈ లోకం ఎక్కడ మాకు అంటకుండా దైవికమైనటువంటి విధానంలో భయభక్తుల్లో పెంచారు తల్లిదండ్రులు. మంచి పునాది ఇది. తల్లిదండ్రులుగా వారు బాధ్యత తీసుకుంటే, ఆ దినాల్లో మాకున్న దైవజనులు కూడాను నిజంగా ఆ దైవజనుని పాదాలకు దండం పెట్టచ్చు. అంత గొప్ప దైవజనుడు దేవదానం గారని, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ దగ్గరలో సేవ చేస్తున్నారు. ఆయన ఎంత క్రమం అంటే,
అంత క్రమంగా ఆ సంఘాన్ని నడిపించేవాడు. నేను ఆ రోజుల్లోనే డోలక్ కొట్టేవాడిని మందిరంలో. డోలక్ కొడతా ఉంటే ఒక్క రోజున ఆలస్యంగా వచ్చా. 2 వచనాలు అయిపోయినాక వచ్చా. డోలక్ ఖాళీగానే ఉంది. 2 వచనాలు అయిపోయినాక వచ్చిన వ్యక్తిని మరి నన్ను అప్పుడు ఆపకుండా ఒక వచనాన్ని కొట్టనిచ్చాడు. కొట్టనిచ్చి అందరికి చూడాలని కొట్టనిచ్చి ఆ వచనం అయిపోయినాక ఆగండి 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 అన్నాడు. ఏందన్న పాట మధ్యలో ఆపు చేస్తున్నాడు అనుకున్నా అని నా గురించి ఉపన్యాసం చెప్తున్నాడు. మరి మన జోబు ఉన్నాడు కదా, జోబు డోలక్ కొట్టేది నేను ఒక్కడనే, నాకు తప్ప ఎవరు కొట్టరు ఇక్కడ అని అనుకొని, నేనే డోలక్ కొట్టేది కాబట్టి నాకు ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, నేను ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా వాయించవచ్చు అని ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు. కానీ జోబుకు తెలీదు డోలక్ లేకపోయినా మనం పాట పాడుకోవచ్చు, కంజర్ లేకపోయినా పాట పాడుకోవచ్చు, హార్మోనియం లేకపోయినా పాట పాడుకోవచ్చు, వాయిద్యాలు ఏమీ లేకపోయినా పాట పాడుకోవచ్చు. కాబట్టి నువ్వు లేరా అనిచిలే లేచి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. వెనక్కి వెళ్ళి కూర్చో అన్నాడు. మా నాన్న సంఘ పెద్ద అక్కడ మెయిన్, మా బాబాయ్ ఇంకో బాబాయ్ సంఘ పెద్ద, మా నాన్న మా ఇద్దరు బాబాయిలు మెయిన్ అక్కడ పరిచర్య వృద్ధి చెందడానికి దేవుడు ముగ్గురిని వాడుకున్నాడు. అలాంటి సంఘంలో ఉన్న వ్యక్తిని నన్ను నువ్వులేరా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. నాకేం వెళ్ళబుద్ధి కావట్లే, అంటే సిగ్గుగా ఉంది. అంటున్నాడు, నువ్వు వెళ్తేనే మేము పరిచర్య జరిపించుకుంటాం, లేకపోతే ఆప్ చేస్తా అన్నాడు. నేనేదో పరిచర్యను ఆప్ చేస్తున్నట్టు, నువ్వులే నీకు నుంచి వెనకెళ్ళిపో. లేచానండి. లేచి ఒక 2వ పిల్లర్ దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చోబోతున్నా. అక్కడ కూర్చోబోక ఆడ కూర్చోబోక చివరికి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంతే, దరిదాపు కొన్ని వారాల పాటు నన్ను డోలక్ దగ్గరికి రానివ్వలా. నాకెంత చాలా బుద్ధి వచ్చింది దాకా. ఈ రోజుల్లో అలాంటి దైవజనులను ఉండనిస్తున్నామా? ఒక్క 2 వచనాలకు ఆలస్యంగా వచ్చినందుకే నా గురించి అంత ఉపన్యాసం చెప్పి ఆయన వెనక పంపించాడు. ఒక చక్కటి అద్భుతమైన క్రమాన్ని, పునాది మంచిగా దైవజనుడు నేర్పించాడు. మా తండ్రులు కూడాను వారికి అలా అప్పగించినారు. ఒక 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాం మీకు. ఒక సందర్భంలో ఆంటీ నన్ను కొట్టారు చెంప మీద. కొడితే ఏడుపు వచ్చింది నాకు. ఏడ్చి ఇంటికి పోయి మా నాన్నకి ఏడ్చుకుంటానే చెప్తే, ఈ రోజుల్లో ఏం చేస్తారండి, కుమారుణ్ణి సేవకురాలు చెంప మీద కొట్టిందని కుమారుడో కుమార్తె వచ్చి అమ్మా నాన్నకి ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారు? అందులో సంఘ పెద్దల వాళ్ళు ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టిస్తారు ఎమ్మటే. దాన్ని పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు. లేకపోతే సేవకుడు అన్నా చెప్పు పిల్లలు ఎప్పుడు అటు కొట్టంలో అని చెప్పిస్తారు. అలా అయిపోయిన పరిస్థితులు. నేను వచ్చి ఇంత ఏడుపు మా నాన్న దగ్గర ఏడ్చి చెప్తే మా నాన్న ఏమన్నాడు తెలుసా? మీరు ఊహించరు. మా నాన్న అన్నాడు, నువ్వెంత ధన్యుడోరా చిన్నోడా అన్నాడు. ఏమన్నాడు? నువ్వెంత ధన్యుడోరా అన్నాడు. నాకు మా నాన్న కోపం వచ్చేది. అదేంటి అన్నట్టు ఆంటీ కొట్టారంటే, ఈ అదృష్టం ఎవరికి దొరుకుద్దురా అన్నాడు. అదేంటిదంట? అదృష్టం అంట. ఆంటీ సేవకురాలు కొట్టారు, అదృష్టం ఏంటిదంటే, మా నాన్న మళ్ళీ అన్నాడు, నీకు ఇప్పుడు అర్థం కాదు నాయన, నీకిప్పుడు అర్థం కాదు. దేవుని దాసురాండ్రు కొట్టడము ద్వారా దానిలో కలిగేటువంటి ఆశీర్వాదము నువ్వు అనుభవిస్తావు, అప్పుడు అర్థమైంది అన్నాడు ఆ తండ్రి. ఇప్పుడు నీకు అర్థం కాదు నాయన, ఇప్పుడు నేను ఆంటీ కొట్టారని నేడుస్తున్నావు, కానీ ఆంటీ కొట్టడము ద్వారా నీకొచ్చే ఆశీర్వాదం నువ్వు ఒకప్పుడు అనుభవిస్తావు, అప్పుడు అర్థమైంది నాయన, ఇప్పుడు అర్థం కాదన్నాడు. అలాంటి తండ్రులు సేవకురాలు కొడితే కొడుకు వచ్చి అందులో ఇష్టమైన కొడుకును మా నాన్నకి
నేను చెప్పే మా నాన్నకి నేను ఎంత ఇష్టం అంటే, నేను పెరుగన్నంతో పాడి ఉండేది కాబట్టి మా ఇంట్లో పెరుగన్నంతో ఫుల్గా తినేస్తా. తినేసిన తర్వాత ఒక ముద్ద కలుపుతాడు, నాయనా తినరా అంటాడు. నా వద్దు డాడీ నేను తినేసానంట. నాయన ఇది నా ముద్దరా అనేవాడు. అంటే మా డాడీ ఫీల్ అవుతాడేమని డాడీ మీద ప్రేమతో మా నాయన ముద్ద అంటే మా నాయన ముద్ద తినేవాడిని. మా నాయన ముద్ద అయిపోయిన తర్వాత అయ్యా ఇంకొక ముద్ర అంటే, తిన్నగా నాన్న అంటే, మీ అమ్మ ముద్ర ఇది అని అంటే మా అమ్మని చూపిస్తాడు. నువ్వు తినపోతే మీ అమ్మ ఏడుస్తుంది అన్నాడు. అప్పుడు మా అమ్మ వంకెళ్ళి వెళ్ళి చూస్తే మా అమ్మ ఒక రకంగా ఉండేది. నాయన మళ్ళీ తినపోతే మా అమ్మతో పేసేమో అని మా అమ్మ ముద్దని పెట్టేవాడు. అదైపోయిన తర్వాత స్థానిక సేవకుడు ముద్దని పెట్టేవాడు, దేవదానం అంకులది. ఆ తర్వాత అరే ఇది ఖమ్మం తిమోతంకుల ముద్ర అనేవాడు. అంకుల్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, అంకుల్ ముద్ద నువ్వు తినలేదని తెలిస్తే ఓహో తినాలట్టుందని బక్సింగ్ గారు ముద్దని పెట్టేవాడు. ఎంత అయిపోయిన తర్వాత అయ్యా మర్చిపోయా చోరు, అరే దేవుడు ముద్ర ఇదనేవాడు. నేను ఫుల్గా తిన్న తర్వాత ఇన్ని ముద్దలు పెరుగన్నంతో మళ్ళీ మా నాన్న నాకు తినిపించేవాడు. అంటే అంత ఇష్టమైనటువంటి కుమారుణ్ణి ఏడ్చుకుంటూ ఆంటీ నన్ను చమ్మేది పెట్టి కొట్టారు నానంటే నువ్వెంత ధన్యుడురా. ఈ భాగ్యం ఎవరికి దొరుకుద్దయ్యా? ఇప్పుడు అర్థం కాదు నాయన, వాళ్ళు కొట్టడం ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదం ఇప్పుడు అర్థం కాదు, అనుభవించేటప్పుడు తెలుస్తుందని అన్నాడు. నేను దినాల్లో చాలా కాలం నుంచి అనుభవిస్తూనే ఉన్నా. ఆ ఆశీర్వాదం నిజంగా వాళ్ళు కొట్టడం ద్వారా వచ్చింది. మా దగ్గర స్పెషల్ మీటింగ్ జరిగింది. అంటే ఎందుకు చెప్తానంటే, మా తల్లిదండ్రులు మా చిన్ననాడే దేవుని సేవకులకి ఎలా అప్పగించినారో వాళ్ళకి అప్పగించారు అంతే, పూర్తి ప్రతి నిర్ణయం కూడా. మా ఇంట్లో ఏవి కూడాను మా సొంత నిర్ణయాలు ఏవి ఉండవు. మీరు నమ్మండి, నాకు నిజంగా దుఃఖంతో చెప్తున్నా. ప్రతి నిర్ణయం దేవుని సేవకులను సేవకురాలను పిలిపించి మా నాన్న వాళ్ళని అడిగేవాడు. వాళ్ళు వద్దు అంటే ఆపేవాడు, వాళ్ళు చేయమంటే చేసేవాడు. వివాహాలు కూడా అక్కడున్న స్థానిక దైవ సేవకుల యొక్క నిర్ణయాన్ని మించి మా నాన్న ఏమీ చేయలేదండి. మా నాన్న లోకపరంగా చాలా జ్ఞానం గలవాడు. పెద్ద పెద్ద పంచాయతీలు, మండలంలో, గ్రామాల్లో సపరేట్గా మా నాన్న తీసుకొని వెళ్ళేవారు. జడ్జిమెంట్ చేయడం రాదు వాళ్ళకి చాలామందికి. మా నాన్నగారు వచ్చేంత వరకు 150-200 మంది ప్రజలు ఆ గ్రామంలో బొడ్రాయి దగ్గరనో పంచాయతీ ఆఫీసులోనో కూర్చొని మా నాన్న కొరకు వెయిట్ చేసేవారు. ఎన్ని పంచాయతీలు అంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నేరం. అన్ని గ్రామాల్లోనే పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయాలు జరిగేది. ఆ నిర్ణయం చెప్పేది మా నాన్నగారే. దైవజనుడు వచ్చాడు, క్రొత్త పిలిచాడు మా నాన్నని, జీవనందమయ్య నువ్వు ఊళ్ళో పెత్తనాలు చేస్తున్నావు, మందిరంలో పరిచర్య చేస్తున్నావు, ఇవి కుదరదు. ఊళ్ళో పెత్తనాలు చేసుకుంటే చేసుకో, నీకు మందిరంలో ఏ పరిచర్య ఉండదు. మందిరంలో పరిచర్య చేయాలి అంటే ఊళ్ళో పెత్తనాలు మానుకో, పంచాయతీలకు పోవటం, జడ్జిమెంట్లు చేయటం. ఎందుకన్నాడు ఆయన? దీన్ని నాకు ఆలోచించుకొని 2-3 రోజులు ఏదన్నా చెప్పన్నాడు సేవకుడు. మా నాన్న అన్నాడు, దీనికి 2-3 రోజులు ఎందుకయ్యా, 2 నిమిషాల్లోనే చెప్తాను. నాకు ప్రభు పని కావాలి, పరిచర్య కావాలి, దేవుని ఇంటికి క్షేమంగా, నాకెందుకయ్యా లోకం వారితో. అటువంటి అంతగా దైవజనులకు లోబడి తర్వాత ఎంతమంది చౌదరీసు, తర్వాత కాపులు, వారు కొన్ని జడ్జిమెంట్లకి మా నాన్నని పిలిస్తే వెళ్ళకపోతే మీరు ఎంత క్రిస్టియన్స్ అండి, నీకేంటి అంత పొగరు, రకరకాలుగా మా నాన్న అనేవారు. అన్నగాని మా నాన్న వెళ్ళలే. మా గ్రామంలో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చారు. సేవకుడు చెప్పినాడు. ఏం చెప్పాడంటే, స్థానికులు ఆగండి, మనం సహజంగా మన సహవాసం లేదో చెప్తారు కదా, స్థానికులు భోజనాన్ని కూర్చోవద్దు, మనం ఆహ్వానించిన ఇతర గ్రామాల నుండి వచ్చిన వారు భోజనం చేయడం అయిపోయిన తర్వాత చివరిలో మనం అందరం కూర్చుందాం అన్నాడు. నేను అప్పుడు 9వ తరగతి చదువుతున్నా.
9 చదువుతున్న పల్లెటూరులో 9వ తరగతి అంటే డిగ్రీ కంటే ఎక్కువ వయసే ఉంటుంది, పెద్దోళ్ళలాగా ఉండం. బాగా ఆకలి అవుతుంది నాకు. నేనేం చేశా, ఇంతమందిలో కలిసి కూర్చుంటే ఎవరు పట్టించుకుంటారులే అని నేను సేవకులు చెప్పినా కూడాను నేను భోజనానికి కూర్చుంటే భోజనం వడ్డించారు. చూశాడు సేవకుడు, కానీ ముందేమనలే. భోజనం వడ్డించారు, బోలో చెప్పారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే మనం మిషన్ స్టార్ట్ చేసాం, కలిపేస్తున్నాం భోజనాన్ని. పల్లవి పాడారు, బోలో యేసు మసీకి అన్నారు. అయిపోగానే మన ముద్ద నోటి దగ్గరికి వెళ్తుంది. ఆ టైంలో దేవుని సేవకుడు వచ్చి కొట్టాడు. కొడతమే వాళ్ళు. కింద పడి మా ముద్ద అన్నాడు. పడేసా. చెమ్మ పెట్టి కొట్టాడు. లేవమన్నాడు. లేవట్లే నేను. చెవు బట్టి బలవంతంగా నన్ను లాగాడు పైకంటే. ఆ లాగటంతో లేచాను నేను. చెవు చిట అంది. 3 రోజులు బాగాయి నొప్పి, చెవు నొప్పి. నేను ఎవడరా కూర్చోమంది. నీళ్ళు పోయిపో. ఇలా చెవు పట్టుకుని నన్ను లేపినప్పుడు మా నాన్నగారు అక్కడే మందిరం మెయిన్ గేట్ ప్రక్కన, డోర్ ప్రక్కన కూర్చుంటారు. అప్పుడు దాకా ఇలా చూస్తున్న మా డాడీ నన్ను చెవు పట్టుకుని లాగినప్పుడు మా నాన్నకి వెళ్ళి చూసా. నేను ఎప్పుడైతే మా నాన్నకి వెళ్ళి చూశాను, మా నాన్న వెంట టక్కుని తలదించాడు. అప్పుడు దాకా వెళ్తా, నాకెళ్ళి చూడండి. అప్పుడు దాకా తల ఇలా పెట్టి చూస్తున్నాడు, ఏంటి సేవకుడు మావాడు ఏదో అంటున్నాడని. నేను చూడానని నాకు ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టు మా నాన్న ఇంక చూశాను. మా నాన్న ఇంక చూస్తే నేను ఇలా చూడటం, మా నాన్న ఇట్లా తలదించడం ఒకసారి జరిగింది. అసలు ఏం చోట్ల పైకి అలా చూస్తున్నా. అయిపోయింది సార్. నేను వాటర్ పోసాను. ఇంటికి వచ్చినాక ఏడుస్తున్నాడు. నీది పొరపాటే కదరా నాన్న, అంకుల్ చెప్పారు కదా ముందు, విన్నావు కదా, ఆయన ఎందుకు కూర్చున్నా? ఆకలిస్తే మాత్రం నీతో పిల్లలు లేరా? ఇంకా నీకంతా ఆకలేసిందా? మరి చెప్పొచ్చుగా అంకుల్ కొట్టం ఎందుకంటే. నేను అదే చెప్తున్నా, ఆ భాగ్యం నువ్వు అదృష్టవంతుడు. అంటే అంకులు కూడా కొట్టారంటే నువ్వెంత అదృష్టవంతుడువో. ఈ భాగ్యం దొరకదురా, ఈ ఎంత ఆశీర్వాదం రా. వాళ్ళు కొట్టడం తైలాభిషేకం నాయన నీకు. నిన్ను కొడుతున్నారు అనుకో, మాకు నిన్ను అభిషేకిస్తున్నారు అనుకో, ఇది ఎంత ఆశీర్వాదం నీకు, ఎంత దీవెన. అలా మాట్లాడేవాడు మా నాయన. ప్రియులారా, చక్కగా దైవ సేవకులకి లోబడి ఉండేవాళ్ళం, దైవ సేవకులకి ఎంతైనా పరిచర్య చేసేవాళ్ళం. దేవుని సేవకుల కొరకు అసలుగా నిత్యము మా నాన్న వారికి అలా అప్పగించేశాడు. వారు కూడాను చక్కటి క్రమంలో తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకున్నారో వారు కూడా అంతే బాధ్యత. ప్రతి విషయంలో ఇలా కుటుంబ ప్రార్థనల్లోనూ ఏమి సినిమాలు ఏమి తెలియకుండా పెంచారు. సంఘములు కూడా మంచి సాక్ష్యం. ఎంత ప్రేమించే వాళ్ళు సంఘస్థులు అందరూ కూడా నన్ను స్థానిక సంఘంలో. నేను చిన్నవాడినైనా అంటే అప్పుడు ప్రేమతో పెద్దవాళ్ళే ప్రైజ్ లార్డ్ అంటే ఊరక ప్రేమతో ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు అందరూ. సాధారణంగా చెప్పరు, కానీ నా మీద ప్రేమతో అలా చెప్పేవారు. అలాగున కుటుంబ ప్రార్థనలో భయభక్తుల్లో చక్కగా కుటుంబాన్ని కడుతూ వచ్చినాడు. ఇదంతా నేను 10వ తరగతి చదువుకునేటువంటి లోపు. 10వ తరగతి అయిపోయింది. నేను ఇంటర్మీడియట్ కొరకు ఖమ్మంలో టౌన్లో జాయిన్ అయినాను. ఏఎస్ఆర్ గౌడ్ జూనియర్ కాలేజ్ ఖమ్మంలో జాయిన్ అవుతూ వచ్చా. ఎప్పుడైతే అక్కడికి జాయిన్ అయినానో అక్కడున్న స్నేహితులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు నన్ను చెడగొట్టారంటే ఇంకంతే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు నన్ను లోకంలోనికి, నాకే సిగ్గు అనిపించేది, నేనేనా ఇలా చేస్తుంది. మొట్టమొదట వారు నాకు కాలేజీలోని గుట్కా అలవాటు చేశారు. ఫస్ట్ ఒక చిన్న పలుకిచ్చారు.
రెండో రోజు 2 పలుకులు ఇచ్చారు, తిమ్మిరిగా ఉంది. మూడో రోజు 3 పలుకులు ఇచ్చారు. వాళ్ళంతా గుట్కా వేసుకుని, తెలంగాణలో కొంత ఎక్కువ ఉంటారు వీళ్ళు. అలాగున ఒక వారానికి హాఫ్ ప్యాకెట్ ఇచ్చారు, 15 రోజులకి ఫుల్ ప్యాకెట్. అలా గుట్కాకి అలవాటు పడి, ఎంతగా అలవాటు అంటే గుట్కా వేసుకునే క్లాసులో కూర్చున్నాను వాళ్ళతో పాటు. సార్లు ఆ లెక్చరర్స్ తిట్టేవాళ్ళు బాగా. అలా నెమ్మదిగా లోకంలోనికి ఒక్కోసారి సిగ్గు అనిపించేది, బాధ అనిపించేది, భయం వేసేది. ఆ తర్వాత మా స్కూల్లో, నాకు కాలేజీలోని కొన్ని న్యూస్ పేపర్ వచ్చేది. న్యూస్ పేపర్లో వసుంధర అనే ఒక పేపర్ ఉండేది, ఈనాడులో చివర. దాంట్లో అన్ని సినిమా బొమ్మలు ఉంటాయి. అవి చూసేవాళ్ళు. అవి చూస్తే అప్పుడు అవి చూడగానే అందులో ఫోటోలు, వాడు పలానా వాడు, వీడు పలానా వాడు అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. నాకంటే వీడి పేరు వీడికి ఎలా తెలుసు, వీడి పేరు ఎలా తెలుసు, ఆ సినిమా యాక్టర్లు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, అరే వాడురా అనేట్టే ఆ ఫోటో నాకు నేను గుర్తుపట్టలేదు, నాకు తెలియట్లేదు వాడు, వీడికి ఎట్ట తెలిసింది, ఆ ముఖం వీడికి ఎలా తెలిసింది అని నాకు డౌట్ వచ్చి, ఎట్లా తెలిసింది, సినిమాలు చూస్తే తెలుసుద్దిరా అన్నాడు. ఇంకా సినిమాకి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నా. చాలా భయంకరమైన సందర్భం అది. సినిమాకి అంటే నేను చెప్పే కదా ఇందాక, సగం వరకు చూస్తే ఎలాంటి షాక్ తిన్నానో, మా అన్నయ్యకి, నాకు, మా ప్రభుదాస్ అన్నయ్యని, చిన్న ఆయన కొడుకు. ఇప్పుడు ఇంకా అసలు ఫుల్ సినిమా చూసి వస్తే, హాల్లో పోయి చూస్తే ఏమైనా ఉంటుందా ఇంకా అని. అయినా కానీ ఆ కాలేజీలో ఫ్రెండ్స్ అలా దాని గురించి చెప్తూ ఉంటుంటే, వాళ్ళు చూసి వచ్చిన సినిమాలు స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటుంటే, కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు పీరియడ్లోని వాళ్ళు స్టోరీ చెప్పుకొని విని, ఇదే భలే ఉంది స్టోరీ, నేను కూడా వింటే బాగుంటుందని చూడాలని చెప్పేసి ఆశ కలిగింది. దాని కొరకు ఎంత ప్లాన్ చేసుకొని సిద్ధపడి, ఒక రోజున కాలేజీకి వెళ్లకుండా ఖమ్మంలోని రైల్వే ట్రాక్ ప్రక్కనే ఉంటుంది, నర్తకి టాకీస్ అని ఉంటుంది ఖమ్మం సిటీలో. మళ్ళీ ఎవరు వెళ్ళకూడదు, నేను ఒక్కడనే వెళ్ళాలి. దాని కొరకు ఎంత వేషం మార్చుకున్నానంటే, జుట్టు ఉండేది బాగా, అప్పుడు ముందుకు వేసుకున్నాను. అప్పుడే 2 ఖర్చీపులు కొనుక్కున్న, పెద్ద పెద్దవి, 7 రూపాయలు ఒక్కొక్కటి ఖర్చీపు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు బండ్ల మీద కొంతమంది స్కార్పులు కట్టుకొని కళ్ళు ఒకటే కనపడతాయి, మిగతా ఇంకా ముఖం ఏం కనపడదు, అలా వెళ్తారు. అలాంటిది నేను అప్పుడెప్పుడో ప్రాక్టీస్ చేశా. ఎప్పుడు 93, 92, 93లో 2 ఖర్చీపులు కట్టుకొని సినిమాకి వెళ్ళా, చేతులు ఇక్కడ దాకా మడుచుకొని, ఎదరేమో లోపలికి, వెనకేమో బయటికి షర్టు. అంటే దరిదాపు నాకు దగ్గర పరిచయస్తులైన కానీ నన్ను గుర్తుపట్టలేరు. అలా నన్ను నేను మార్చుకొని 2 ఖర్చీపులు కట్టుకొని వెళ్ళి సినిమాలో కూర్చున్నా. అప్పటికి 2-3 మీద కూర్చున్నా, తెలియదు లోపల అంత వాతావరణం చీకటిగా ఉంది. వెళ్ళి భయం వేస్తుంది కూర్చున్నా, కానీ భయం వేస్తూ ఉంటుంటే ప్రాణభయం వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అప్పుడు నెమ్మది కొరకని సినిమా హాల్లోనే మోకరించా, షూ తీసేసి మోకరించి ప్రభువుని క్షమాపణ కోరుకుంటున్నా. ప్రభువా, నెమ్మదిగా లేదు, చచ్చిపోతానని భయం అవుతుంది, ఇంకెప్పుడు చూడండి, నేను ఇదే చివరి సినిమా, ఇదే మొదటి సినిమా, కొంచెం భయం లేకుండా సహాయం చేయను ఆయన అని మనసులో ప్రార్థన చేసుకొని కూర్చున్నానండి. ఆ ప్రార్థన చేసుకోకపోయినా పోయేది. ఆ ప్రార్థన చేసుకొని కూర్చున్నానా, నా ప్రక్క సీట్లోనే ఉన్నాడు మా ఇంటి ప్రక్క అతనే. వాళ్ళు బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తారు, మన సహవాసం వాళ్ళలో ఎక్కడ తప్పులు దొరుకుతాయని నిత్యం కనిపెట్టుకొని చూస్తారు వాళ్ళు. వాడికి దొరికా నేను లేచి గమ్మట కూర్చోగానే, ఇదేడు ప్రార్థన చేస్తాను దేవుడు అని వాడు నన్ను నారాకు చూసి, ఓహో జోబా అనుకొని
నేను కూర్చోగానే వాడు ప్రైజ్లాడు బాబాయ్ అన్నాడు. ప్రైజ్లాడు బాబాయ్ అనేటప్పటికండి మీరు నమ్మండి, నేను నాకు ఊహ తెలిసిన దగ్గర అప్పటికి కొన్ని కోట్ల సార్లు వినుంటా ఆ పదం, లక్షలు కూడా కాదు. ఎన్నిసార్లు? చాలా పర్యాయాలు, లక్షలు, ఎన్నిసార్లు వినలా. కానీ అక్కడ ఆ మాట గుండెలు పగిలిపోయినాయి. అసలు ప్రాణం అంతా పులటైపోయింది ఆ ఒక్క మాటకి. ఒరే ఏంట్రా నువ్వు? వాడు నా భయం చూసి అన్నాడు, అంటే వరుసగా బాబాయ్ అవుతాడు, నేను వాడికి అవుతా బాబాయ్ని అన్నాడు. బాబాయ్ నువ్వు ప్రశాంతంగా సినిమా చూడే, నీకేందుకు, నేను ఎవరికి ఎక్కడేం చెప్పనులే అన్నాడు. అమ్మాయి బ్రతికిచ్చావు అనుకున్నా. సగం సినిమా అయిపోయింది, ఇంటర్వెల్. వాడు ఇప్పుడే వస్తా బాబాయ్ అని వెళ్ళాడు. ఇక రావట్లే వాడు. ఇక నేను ఇది డోర్కి వెళ్ళి అసలు ఇక సినిమా చూడ మిగతా సగం. వాడు రావట్లా. వాడేం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మొట్టమొదటి సేవకుడికి సేవకురాలకి, అంకుల్ ప్రేలాడు అంకుల్ ఏంట్రా అంట, జోబు సినిమాకి వచ్చాడు. ఆవిడ పోరా పిచ్చాడా, ఆడెందుకు వస్తాడు సినిమా, పో వస్తే వచ్చాడు పో నమ్మల. మా నాన్నకి, మా పెద్ద బాబాయ్కి, మా చిన్న బాబాయ్కి వరుసగా మా మూడిళ్ళు వరుసగా ఉంటాయి. మా నాన్న ఏమంటున్నాడు, వారు పిచ్చోడా, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావేమో, నా పిల్లోడు అటు సినిమా హాల్ ఉంది అంటే ఆ వైపు కన్నెత్తి కూడా తల కూడా తిప్పడరా నా కొడుకు, నువ్వేంట్రా సినిమా చూసాడని చెబుతున్నావు అని మా నాన్న అంటాడండి. మా నాన్న పెంపకం అలా ఉంది కాబట్టి ఆయన నమ్మకం అది. నా కుమారుడు అక్కడ సినిమా హాల్ ఉంది ఆ సాయిగా అని అంటే ఆ సినిమా హాల్ ఉన్న వైపుకి తల కూడా తిప్పడరా, నువ్వు ఎవరిని చూసి ఎవరు లే తాతయ్య, నా జోబ్ బాబాయ్ నాకు తెలుసుగా, ప్రైజ్లాడు కూడా చెప్పాను, నాకు కూడా ప్రైజ్లాడు చెప్పాడు అని వాడంటాడు. ఏమంటే మీరు నమ్మండి, మిమ్మల్ని సాయంత్రం 5:30 గోల్కొండ నుంచి వస్తాం, గోల్కొండకు వస్తాం ఎక్స్ప్రెస్కి కాలేజీ నుండి. మందిరం దగ్గర కొద్దిపాటి సమావేశం, ఎట్లా ఎంతమంది కూర్చొని, ఇక్కడ ఎదురు ఎంతమంది ఉంటారు అంతమంది సిస్టర్స్ బ్రదర్స్ సేవకుడు సేవకురాలు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. పట్టా వేసి అక్కడ అలాంటి తెల్లటి పట్టా కూర్చున్నారు, సమావేశం పెట్టారు. ఏం సమావేశం అది? నా సమావేశమే, నా గురించి డిస్కషన్. వాళ్ళకి ఎంత సంతోషం చూడండి. నేను సినిమా పోయాను అనుకో, ఆడైతే మనకి వాళ్ళు అదొక పెద్ద ఇష్యూ. అందరు వచ్చి కూర్చున్నారు, సేవకుడు సేవకురాలు కూర్చున్నారు. నేను కాలేజీ నుంచి వచ్చి అంటే మా ఇంటికి వెళ్ళాలంటే మందిరం ముందు నుండే వెళ్ళాలి. నేను దూరం నుండి చూస్తే వీళ్ళేదో మూడ్లో ఉన్నట్టున్నారు, మొత్తానికి మన మాసిపోద్దలే మన కథ, ఏదో మీటింగ్ గురించి ఆయన మీటింగ్లు పెట్టుకుంటున్నారేమో, స్పెషల్ మీటింగ్స్ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వెళ్తే పిలిచారు నన్ను. నేను వెళ్తా రోడ్డు మీదకి వెళ్తుంటే ప్రైలాడ్ అంకుల్ అంటే ప్రైలాడ్ లేదు. అదే చాలా పెద్ద భయం వేసింది. మామూలుగా అడిగి వచ్చి అంకుల్ ప్రైలాడ్ అంకుల్ అంటే అసలు ప్రైలాడ్ లేదు, కింద చూస్తున్నాడు సేవకుడు. దగ్గరికి వెళ్ళి ప్రైలాడ్ అంటే ఏం మాట, ఎవరు అసలు ఎట్లా మొత్తం బిగి తీసుకున్నారు. ఎవరో లూసిఫర్ వచ్చినట్టు చూస్తున్నారు, మొత్తం పెద్ద దయ్యం సైతాన్ వస్తే కదా వాళ్ళు బిగి తీసిపోతారు. అలా ఎవరు మాట్లాడలే. అందులో అందరూ మా బంధువులే, విశ్వాసులు అంతా ఎక్కడికి బిగి తీసి పలకరించట్లే ఎవరు. ఇక మా నాన్న చూస్తే మా నాన్న సీరియస్గా ఉన్నాడు. నన్ను పిలిచాడు దగ్గరికి. ఏమండి ఒక్క 7-8 కూడా కాదు, నాకు తెలిసి 4-5 సెకండ్లే చాలా తీక్షణంగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు మా నాన్న. చూసి అన్నాడు, క్షమాపణ చెప్పరా సేవకుడికి అన్నాడు. తెలుసుకోవాలా మా నాన్న ఏమని? అరే వాడు ఇట్లా చెప్పాడు నీ గురించి, నువ్వు చూసొచ్చావా, సినిమా చూసావు నాయన, నన్ను అడగలేదా అండి? అసలు ఎవరు నన్ను అడగల, మా నాన్నే జడ్జి తీర్పు తీర్చేశాడు. ఏం అసలు నువ్వు సినిమాకి పోయావా పోలేదా, వాడు ఇలా చెప్పాడురా మా అందరికీ, నువ్వు చెప్పిన ఆయన అని అంటే అయిపోయేది కదా. నేను చూసొచ్చి కూడా నేనాడు చూసాడు డాడీ అని అనేవాడినో లేకపోతే ఏమో. అసలు నన్ను ఏమీ ప్రశ్న అడగలేదండి. ఒక్క
ఒక్క 3-4 సెకండ్లు అంతే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూశాడు. చూసి నన్ను క్షమాపణ చెప్పమన్నాడు. మరి ఏం క్షమాపణ చెప్పాలి నేను? నాకు కథ తెలియాలిగా. అది నాకు అర్థమైంది, ఓహో వీళ్ళకి తెలిసి ఉంటుందని. అంటే అంకుల్ క్షమించండి అంకుల్ అని నేను అంటే ఇక్కడ పెట్టి కొట్టాడు మా నాన్న. ఇలా మామూలుగా చెప్పకూడదంట క్షమాపణ. ఏమి తండ్రి అండి ఆయన నిజంగా. అలాంటి తండ్రిని కలిగినందుకు చాలా సంతోషపడతాం. దైవజనులు ఎంత గౌరవించేవాడంటే, ఎలా చెప్పాలో క్షమాపణ అంటే, అంకుల్ కుర్చీలో కూర్చున్నారు లుంగి కట్టుకొని, ఆయన పాదాలు ఉంటాయి కదా, నేను సాష్టాంగ బొక్కబార్లు పడిపోయి ఇలా దండం పెట్టి నా 2 కళ్ళు ఆ 2 పాదాల మీదకి రావాలి. అలా నన్ను సాగిలపడి నేల అంటే పట్టా మీద ఆ సేవకుడు పాదాలు అక్కడ ఉంటే ఆ 2 పాదాల మీద నా ఈ కన్నులు 2 అక్కడ ఆంచి ఆయన కాళ్ళు పట్టుకొని, అంకుల్ నేను సినిమాకి వెళ్ళాను, నన్ను క్షమించండి, నేను ఎప్పుడు వెళ్ళను అని చెప్పురా అంటాడు. అలా ఎవరన్నా క్షమాపణ చెప్పిస్తారండి? ఏ తండ్రి అయినా, ఇక్కడ సేవకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఏ తండ్రి అయినా మీ కుమారుడు సినిమాకి వెళ్తే క్షమాపణ చెప్పించవచ్చేమో, కానీ ఈ టైపులో క్షమాపణ చెప్పించే తల్లిదండ్రులు ఉన్నారా? అలా చెప్పించాడు. చెప్పిన తర్వాత చాలా రోజులకి నేను అడిగా మా నాన్నే, నాన్న సరే వాడు వచ్చి మీకు చెప్పాడు అనుకోండి, ఏమని, వాడు సినిమాకి వచ్చాడు అని. నన్ను అడగలేదు ఏంటి నాన్న, నువ్వు తెలుసుకోవాలి కదా, నన్ను అడిగి నిర్ణయం తీసుకోవాలి కదా ఎరా అని నన్ను ఏం అడగకుండా నువ్వు క్షమాపణ చెప్పమన్నావు ఏంటంటే, మా నాన్న ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడంటే, చిన్నోడా నీ కళ్ళు నేను రోజు చూస్తున్నాను కదా, కానీ ఏంటో అప్పుడు నీ కళ్ళల్లో నాకు పాపం కనపడిందిరా అన్నాడు. నీ కళ్ళు ఎప్పుడు ఉన్నట్టుగా నాకు కనపడలేదు నాయన, నీ కళ్ళల్లో నేను ఆ 4-5 సెకండ్లు చూస్తే దోషం కనపడిందిరా అన్నాడు. అమ్మ అసలు ఇది ఎలా గ్రహించాడు మా నాన్న? ఒక 5-6 సెకండ్లకే తీక్షణంగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే మా నాన్న ఇలా చెప్తున్నాడు. చాలా రోజులకి అడిగా నేను, నువ్వు నన్ను అడిగి తెలుసుకోవాలి కదా నాన్న, వెంటనే అడగకుండా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి క్షమాపణ చెప్పమన్నావు అంటే, అదే నాయన నిన్ను నాయన చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా నాన్న, కానీ ఆ రోజు మాత్రం నీ కళ్ళల్లో నాకు పాపం కనపడిందిరా, దోషం కనపడిందిరా అన్నాడు. అందుకే నేను అడిగి నిర్ణయం తీసుకోలేదు, నాకు అర్థమైపోయింది నువ్వు సినిమా చూసావని. అంత మంచి తండ్రి. ప్రియులారా, ఇంకా సరే అలా అయిపోయింది. తర్వాత మందిరంలో నన్ను ఏ పని చేయనివ్వలా. నేనే ఉదయకాలం మందిరానికి వెళ్ళేవాడిని, చేపలు వేయటం కానీ, ఊడవడం కానీ, బయట కలాపి కొట్టడం కానీ, చెప్పుల స్టాండు, అంతా పని అంతా పరిచర్య అంతా చేసేవాడిని. మరుసటి ఆదివారం వెళ్ళి నేను మందిరం ఓటానికి చీపురు పట్టుకుంటే, రే 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 నువ్వు చీపురు పడి చీపురు వెళ్ళిపోను. సేవకురాలండి. సరే నేను బయట నుంచాను, లేవు రోజు మందిరం ఊడ్చేవాళ్ళు. సరే చాపేద్దామని పోయి చాప తీసుకుని పట్టుకుంటే, అరే నువ్వు చాప ఎదురు. అస్సలు నన్ను ఏ చిన్న పని చేయనిచ్చేవాళ్ళు కాదు. అంటే నన్ను ఏంటంటే వెలివేశారు నన్ను ఒక్కడిని. అంటే పనులకి మాత్రం, అంటే ఈ పని చేయాల్సింది ప్రతిష్ఠించబడ్డ వాళ్ళు, పరిశుద్ధులు రా. నువ్వు చేస్తావు డోలకు, కంజరు, చేపలేయటం, ఓడవడం, కనీసం బాత్రూములు కడిగేది కూడా, లేకుంటే ఇంకా కలిపి కొట్టి పేడ కలిపి కొట్టే దానికి కూడా నేను పనికిరాల వాళ్ళకి. చేయనిచ్చేవాళ్ళు కాదు ఈ రోజుల్లో.
అప్పుడు దాకా జబర్దస్త్ చూసి వస్తాడు, వచ్చి పాటలు పాడతాం. అప్పుడు దాకా సినిమాల్లో టీవీలు చూసి వస్తారు, ప్రోబలలో పాలు పొందుతారు. అప్పుడు దాకా అన్నీ చేసి వస్తాము, ఇక్కడికి వచ్చి అన్నీ చేసేస్తాం. అక్కడి దాకా ఎందుకు? గడ్డాలు. వాళ్ళు సాధువులో తెలియదు, సన్యాసులో తెలియదు, కానీ పరిచర్య చేసే దగ్గరండి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది ఇక్కడ విజయవాడలో. దానికి తిమోతంకులు ముందే చెప్పాడు, పాల్ సుధాకర్ గారు, ఎడ్డీ విలియమ్స్ గారు, ఇలాంటి పెద్ద దైవజనులు వచ్చారు. వాళ్ళ సమక్షంలో నేను పాటలు పాడాలి. తిమోతంకులు చెప్పాడు, రేపు నేను హార్మోనియం వేస్తాను, నువ్వు పాట పాడాలరా అన్నాడు. అబ్బాగా నా సంబరం అంతంత కాదు. దాని కొరకు నేనే పాట పాడుతుంటే ఇంతమందిలో పెద్దవాళ్ళ సమక్షంలో మా నాన్న చూసి సంతోషపడాలని మా నాన్న పిలిపించి ఆ మీటింగ్కి అసలు ఆహ్వానం లేదు తెలంగాణకి. అంటే అప్పుడు కలిసే ఉందనుకోండి. ఖమ్మం జిల్లాకి ఇన్విటేషన్ లేదు, కానీ అంకుల్కి చెప్పించి మా గ్రామం నుండి కొంతమందిని మా నాన్న కూడా వచ్చాడు. దానికి ఇంకా నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా నా తొందర. స్టార్ట్ చేశారు ప్రార్థన. అంకుల్ అన్నాడు, రారా జోబు అన్నాడు. అసలు పరుగు పందానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాం మనం స్టేజ్ ఎక్కడానికి. అంకుల్ అంటమే ఆలస్యం, టక్కర్ లేచి ఒక్కాలు పులిపిట మీద పెట్టా, ఒక్కాలు కింద ఉంది. ఆ మూమెంట్లో ఆపాడండి. అంటే కొన్ని సాంఘిక నాటికలు ఉంటాయి, అంటే బాగా చూశాను అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు. ఆ ముగింపులు ఏముంటుందంటే మొత్తం అందరూ స్టేషన్ మీదకి వస్తారు, ఫ్రీజ్ అయిపోద్ది, మొత్తం ఆగిపోద్ది అనమాట. అప్పుడు ఆ నాటికలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఏ పొజిషన్లో ఉంటే అలా ఆగిపోతారు వాళ్ళు, అంతే కొద్దిసేపు. అప్పుడు వాళ్ళ గురించి చెప్తారు, ఈ నాటికలో పలానా వ్యక్తి పలానా వాడు, పలానా వ్యక్తి పలానాడు చదువుతారు. దానికి వాడు ఇలా నెత్తి మీద అలాగే ఉండిపోతాడు, నడుచుకుంటే ఎట్టున్నారు అట్లాగే ఆగిపోతాడు. అలాగున ఇది నొక్కినట్టుగా కాలు ఎట్టు పెట్టి ఆగిపోయాను నేను. రాగు అన్నాడు తిమోతంకులు స్టేజ్ మీద. మరి ఇదేంటి ఆగమంటాడిందని అంకులే దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చి నా గడ్డం అండి ఇలా పట్టుకొని ఇలా తడిమాడు. నాకు పెద్ద గడ్డం ఉండదు అసలు, కొంచెం కొద్దిగా ఉంది. అది ఆరాగ చూస్తే కనపడిద్ది తప్పితే మామూలుగా కనిపించదు. ఆయన దగ్గరకు వచ్చి నా గడ్డాన్ని ఇలా తడిమి, దరిదాపు 2000 మంది సమాజం ఉన్నారు, ఇలా నా గడ్డం తడిమి ఏమన్నాడు తెలుసా? రే ఏంట్రా ఈ గడ్డం అన్నాడు. ఈ గడ్డము నీకు అడ్డం, ఈ గడ్డం నీకు అడ్డం, పోయి కూర్చోపో అన్నాడు. అసలు చచ్చిపోయినా నిజంగా. నాకు నిజంగా అప్పుడు కానీ బీపీ ఉంటే మొత్తం చెమటలు వచ్చేసి ఆ సీన్ ఇప్పుడు తలుచుకున్నా నాకు కొంచెం నీరసం అనిపిస్తుంది. అంతమందిలో నా ఊహలో, నా ఉద్దేశాలు, నా గాలి మేడలు, అసలు నేనేమేమి మా నాన్న చూడాలి, పాలు చూడాలి, ఏదైతే అంటే ఆయన దైవజనుడు కాబట్టి గడ్డం కాదు అడ్డం. అసలు నాకు తెలిసి ఇదేదో కొంచెం స్పీడ్గా ఉన్నాడు, వీటి కొంచెం తొక్కి పట్టకపోతే వీడు మాట అనుకున్నాడు ఏవో దైవజనుడు. కూర్చోపో అన్నాడు సీరియస్గా. రాట్ల కాలు దానికి అతుక్కుపోయింది, దాన్ని తీసుకోవడం ఇది చచ్చుబడిపోయినట్టు అయిపోయింది కాలు. చాలా బలవంతంగా వెనక్కి తీసుకున్నాను, కూర్చున్నాను. మీరు నమ్మండి, నా జీవితంలో దించిన తల ఎత్తకుండా కూర్చుంటామంటారు చూసారా, ఆ మీటింగ్లోనే నాకు జరిగింది. ఏ మీటింగ్లో కూడా అట్టలేను. ఇంకా ఆశీర్వాద ప్రార్థనపోయేంత వరకు తల పైకెత్తితే ఒట్టు. ఆ దైవజనుడు ఎన్నో గొప్ప విషయాలు నేర్పించాడు. ఇలాగున ఒక దైవికమైనటువంటి ఈ రోజుల్లో యవనస్తులందరూ కూడాను
ఎంత గడ్డం పెంచుకొని వస్తే అంత యేసు ప్రభువులు అనుకుంటున్నారు ఏమో కానీ మొత్తం గడ్డం పెట్టుకొని వచ్చేవాళ్ళే. గడ్డ ఇంతంత గడ్డాలు, నల్లటి నల్లటి గడ్డాలు, మేకపోతు గడ్డాలు, గొర్రెకున్నట్టు గడ్డాలు, ఏంటేంటో. వాళ్ళని ఇక్కడ చేయకుండా ఆపితే కష్టం. అలాంటి దినాలు. కానీ ప్రియులారా, ఆ దినాన్ని ఒక్క సినిమా చూసి వచ్చినందుకు నన్ను ఏం పని చేయనీల వాళ్ళు. నన్ననే కాదు, అసలు మందిరంలో ఏదైనా పని చేయాలంటే మొట్టమొదట దేవుని సేవకుడు నువ్వు మారు మనసు పొందావా అనేవాడు. వాళ్ళన్నా చేసుకుంటారు కానీ పొందలేదంటే చేయనిచ్చేవాళ్ళు కదా పని. మారు మనసు పొందకపోతే. ఈ రోజుల్లో అదేం లేదు నేను అనుకుంటున్నా. గడ్డాలున్నా చేయటమే, మారు మనసు లేకపోయినా చేయటమే. అట్లుంది పరిస్థితి. కానీ మేము పెరిగినప్పుడు ఆ దైవజనులు మమ్మల్ని ఏం చేయనీలే, పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. సో అదంతా అయిపోయిన తర్వాత చివరికి ఏమైందంటే నేను ఇంకా దేవునికి దూరం అయిపోయినాను. బాగా దూరం అయిపోయిన తర్వాత ప్రభు నన్ను ప్రేమించి నన్ను మరలా నేను ఆయనకి మరీ దూరం అయిపోతానేమోనని ప్రేమించి ఏం చేశాడంటే నా నడుము దగ్గర నుండి 2 కాళ్ళు పడిపోయినాయి. 2 కాళ్ళు పని చేయడంలా నా బెడ్లోనే. ప్రేమగల దేవుడు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు విశ్వాసులైనటువంటి పిల్లల్ని కఠినంగా శిక్షిస్తాడు నువ్వు మంచిగా లేకపోతే. బాగా గుర్తుపెట్టుకుని, ఎవరైనా విశ్వాసులైన తల్లిదండ్రులకు జన్మించిన కుమారులు కుమార్తెలు ఎవరైనా ఉంటే విశ్వాసులు కాని పిల్లలు విషయంలో దేవుడు చర్య తీసుకోడు. దేవుడు వాళ్ళకి టైం ఇస్తాడు. వాళ్ళకు కొంచెం రాయితీలు కూడా ఇస్తాడు ఆయన. కానీ మందిరానికి వస్తున్న విశ్వాసులు వాళ్ళ పిల్లలు లోబడిన వాళ్ళు ఉంటారు చూసారా, మందిరానికి వస్తూ వాళ్ళని దేవుడు నలగొడతాడు కదండి. అది నా అనుభవం. మామూలుగా నలగొట్టడు, ఇలా పిండేసేస్తాడంతే. యాక్సిడెంట్లు, కాళ్ళు విరిగిపోవటాలు, చేతులు విరిగిపోవటాలు, రకరకాల, అసలు ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులు తీసుకొస్తాడు. అందుకే విశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలు వినండి. మీ అమ్మ మీ నాన్న విశ్వాసులయ్యుండి మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు అయితే నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు నిన్ను చంపడు, మరణానికి అప్పగించడు. ఇది కూడా వాస్తవమే. చచ్చిపోయినంతగా శిక్షిస్తాడు. దేవుడు నన్ను అలా శిక్షించాడు. 2 కాళ్ళు పడిపోయినాయి. యవనస్తుడిని, ఇంటర్మీడియట్ కూడా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయలే. మంచం మీద పడుకున్నంతే. లేచి కూర్చోలేను, పడుకోలేను, నడవలేను. ఎవరన్నా నేను కూర్చోవాలంటే మా నాన్న పిలిచేవాడిని. మా నాన్న వచ్చి నా మెడ కింద చేయబెట్టి కూర్చోబెట్టి, ఒక సందర్భం ముగించేస్తా, జాగ్రత్తగా వినండి. నాన్న నేను కూర్చున్నానంటే వచ్చి మెడ కింద చేయబెట్టి లేపు కూర్చోబెట్టేవాడు. ఎంతసేపు కూర్చుంటాం? నిజంగా అది ఎంత నిరాశకరమైనటువంటి జీవితం అంటే, నాకు ఇది ఎప్పటికన్నా తగ్గుద్ది అనే నిరీక్షణ లేదు. 8 మంది డాక్టర్లకు చూపించాడు మా నాయన. ఆఖరికి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కొమ్మినేని హరిప్రసాద్ గారు అని ఉన్నారు, ఆర్థోపెడిక్ బోన్ స్పెషలిస్ట్. మా నాన్నగారికి పరిచయమైన వ్యక్తి. ఆయన చెప్పినాడు, నాగేశ్వరరావు మీ వాడిని ఎక్కడా చూపించొద్దు, ఇంకా ఇది 1,000,000 మందిలో ఒకడికి వస్తుంది జబ్బు ఇలాంటిది, ఇంటికి తీసుకెళ్ళిపోండి, డబ్బులు వృధా అయిపోతుంది చెప్తే బాగోడు వీడని చెప్పారు. అప్పుడు ఇక మా నాన్న తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. గ్రామం మండలంలో మా నాన్నగారు తెలిసిన వాళ్ళందరూ చూసి వెళ్తున్నారు. నాకు ఒక నిరాశ, ఎంత దిగులుగా ఉంటుంది చూడండి. ఇంకో వారానికి తగ్గుద్దులే, నెల వాడితే నిరీక్షణ లేదు. నాకు ఇది తగ్గుతుంది అనేటువంటి నిరీక్షణ లేదు. రెండవది భయంకరమైన 2 కాళ్ళు అన్న
అనౌన్స్ చేసినప్పుడు నిన్న 2 కాళ్ళు లేనాయని చెప్పాడు, ఈరోజు 2 కాళ్ళు ఉన్నాయని చెప్తాడంటే నాకు కూడా ఒకప్పుడు లేకుండా అయిపోయి నేను మనసులో అనుకున్నా. నాకు కూడా ఉండేవి కావు 2 కాళ్ళు. కొంతకాలం నాకు కూడా 2 కాళ్ళు లేకుండానే అయిపోయింది. ఆయన పాపం అసలు లేక అయిపోయాడు, నాకు ఉండి లేకుండా అయిపోయింది. 45 రోజులు అండి, దాదాపు 45 అంతే, 2 నెలలు. అటువంటి భయంకరమైన పరిస్థితి. ఆఖరికి నేనేం చేసినానంటే, ఎందుకంటే అండి మా నాన్న కూడా విసిగిపోయి, మాదది 2 దూలాల ఇల్లు, అప్పుడు పెద్ద పూరిల్లు అది. ఇలాంటి ఒక కర్ర ఉంటుంది, దాని దూలం అడ్డం మొగరాలు ఇవన్నీ ఉంటాయి. వాటికి నా నేనున్న మంచంకి ఒక తాడు కట్టాడు. తాడు కట్టి బెత్తడి గ్యాప్ ముళ్ళేసాడు. ముడి అంటే నేను లేవాలంటే ఆ తాడు పట్టుకొని గ్రిప్పు దాన్ని పట్టుకొని లేచి కూర్చోవడం, మళ్ళీ పడుకోవాలంటే ఆ తాడు పట్టుకొని పడుకోవటం. ఇక మీరు నమ్మండి, నేను ఇప్పటికీ ఒక్కడనే కానీ ఉంటే కళ్ళు మూసుకొని పడుకున్నాను అనుకో, తాడు ఇలా కనబడతా ఉంటుంది. ఎందుకంటే 2 నెలలు ఆ తాడును చూసుకుంటా, ఆ తాడు నేనే దాన్ని చూసుకుంటా అలా గడిపిన సమయం కాబట్టి ఇప్పటికీ నాకు కళ్ళు మూసుకొని పడుకుంటే, అందుకే వెంటనే ఒత్తిగిలి పడుకుంటా, అటు తిరిగి పడుకుంటా, తాడు కనపడతా ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇంకా ఏడిస్తే మహా అయితే ఒక 2 నెలలు గట్టిగా ఏడుస్తారు, తర్వాత వాళ్ళే మానుకుంటారులేని ఎలా చనిపోవాలి, నేను లేచి ఉరిపెట్టుకోలేను, నేను లేచి ఏదైనా బావిలో దూకలేను, నాకు నేనుగా లేచి ఏం చేసి చనిపోలేను. కూర్చొని చోట మరణించాలి అంటే ముక్కు నోరు మూసుకునైనా ఉండలేము. మరి ఏం చేయాలి? అప్పుడు పేపర్లో చదివా, ఇక్కడ పెద్ద నరం ఉంటుంది చూసారా, ఆ నరాన్ని కట్ చేసుకుంటే బ్లేడ్తో ప్రక్క పెట్టుకుంటే బ్లడ్ అంతా పోయి చనిపోతారని చదివా. అదొక్కటి నేను మార్గం ఎంచుకున్నా. మంచి కొత్తది అశోక్ బ్లేడ్ ఉండేది అప్పుడు, ఆ బ్లేడ్ ఒకటి దగ్గర పెట్టుకున్నా. ఓ టైం చూసుకొని నైట్ పూట ఆ నరం కూడా చూసుకున్నాను. అది కట్ చేస్తే బ్లడ్ అంతా పోయి చనిపోతారు. ఆ నైట్ ఆ పని చేయాలనుకున్నా. సాయంత్రం దైవజనుడు వచ్చాడు. ఆయన కొన్ని సందర్భాలు చాలామంది ఇలా అనుకుంటారు, చనిపోదాం అయ్యేది అనుకుంటారు, తమ్ముడా నీకు దేవుడు నీకు ఇది మేలుకే తెచ్చాడు కానీ నీకే నష్టానికి తేలేదు అని ఒక వచనం చదువు జోబు అన్నాడు ఆయన. చదువుతారు మీరు కూడా. నాకు ఆ వచనము చాలా ఆదరణ ఇచ్చింది. ఆదరణ కాదు, బ్రతకాలనేటువంటి ఆశ కలిగించింది. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిపి చదవండి అందరూ. యోబు గ్రంథం 33:19. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. యోబు, ఇది నీ పేరు యోబే, ఇది కూడా యోబు గ్రంథంలో మాటే. వ్యాధి చేత మంచం ఎక్కినా ఎడతగిన నొప్పులు కలిగినా ఇది దేవుడు నీకు ఇస్తున్న శిక్షణ, ఈ ట్రైనింగే కానీ ఇది నీ మరణం కొరకు వచ్చింది కాదు నాయన, ప్రార్థన చేసుకో తగ్గిపోద్దులే అన్నాడు. మీరు నమ్మండి ప్రియులారా, ఈ మాట విన్న తర్వాత ఎంత ఆదరణ అంటే అంత. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆ పాట నాకు హృదయపూర్వకంగా పాడుకున్నా. నీ వాక్యము బ్రతికి చనిపోవాలనుకున్నటువంటి నాలో మరలా బ్రతకాలనేటువంటి ఆశ కలిగి ఆ రాత్రంతా ప్రార్థన చేసుకున్నా. మీరు నమ్మండి, ఇలా వెల్లికిలు పడుకుని ఏడుస్తూ ఉంటే 2 కళ్ళల్లో నీరు చెవుల్లో నుండి ఇలా వెళ్ళిపోయి ఈ తల భాగం అంతా తడిసిపోయింది, దిండు పై భాగం అంతా తడిసిపోయింది. రాత్రంతా కన్నీటితో ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్న. ప్రభు నాకు గుర్తు చేసిన పాపాలను ఒప్పుకున్నాను, నా చెడు జీవితం అంతా ఒప్పుకున్నాను, ప్రభు నా జ్ఞాపకం చేసినవన్నీ సరి చేసుకున్నా. మొట్టమొదట క్షమాపణ ప్రభు దగ్గర కోరుకున్నా, నా నీచ స్థితి గురించి కోరుకొని ప్రభువుకు మాట ఇచ్చా. ఏం చెప్పినానంటే, ప్రభువా నా పాపాలు క్షమించావు, నా దోషాలన్నీ క్షమించినావు, మీకు స్తోత్రాలు, నా హృదయంలోనికి వచ్చినావు,
నాకు శాంతి సంతోషం ఉంది నా హృదయంలో. ఒకవేళ నేను ఈ జబ్బుతో ఇలాగే మంచం పెట్టి చనిపోతే మీ రాజ్యానికి చేర్చుకోండి. ఒకవేళ మీరు ఏదైనా అద్భుతం చేసి నన్ను మరలా మీరు బ్రతికించి నన్ను నడవజేస్తే, మీరు పిలుచుకుంటే మీ పిలుపుకు లోబడి నేను భూమి మీద బ్రతికినంత కాలం మీ సేవ చేస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నా. అనుకుని తెల్లవారుజాము 4 అవుతుంది. అప్పటి వరకు ప్రేయర్ చేసుకున్నా. రాత్రి 10 నుండి 4ంటికి పడుకున్నాను. అదొక పెద్ద సందర్భం అంతా చెప్పను. అయితే దేవుడు అద్భుత రీతిగా ఉదయకాలం నన్ను లేపినాడు. ఎవరో చెప్పింది చెప్పట్లేదండి, ఎక్కడో చదువుకున్న స్టోరీ చెప్పట్లా, ఏదో సినిమా స్టోరీ చెప్పట్లా. దేవుడు వ్యక్తిగతంగా నాలో జరిగించిన కార్యం చెప్తున్నా. ఉదయకాలం ప్రభు ఇలా కాళ్ళు నా పాదాలు కనపడతాయి, బొట్టన వేళ్ళు 5 వేళ్ళు కనపడతాయి. నేను అలా అయిపోయిన తర్వాత పొద్దున్న లేచి ఎందుకో బొట్టన వేలు ఇలా అన్నా, కదిలింది. అప్పుడు దాకా కదలక లేదు. 5 వేళ్ళు కదిలిచ్చే కదిలిని, ఈ ఏళ్ళు కదిలిచ్చే కదిలిని, కాలు ఇలా ఊపే కదిలింది, ఈ పాదం ఇలా కదిలింది, దగ్గరికి లాగే వచ్చింది, ఇది దగ్గరికి లాగే వచ్చింది. 2 కాళ్ళు ఇలా పైకి పెట్టా, పైకి ఉన్నాయి. ఓరి ఇదేంది, ఇది కల వస్తుందా లేకపోతే నిజమేనా? మళ్ళీ నన్ను నేను గిల్లుకున్నా, తెలుస్తుంది. లేచి నిలబడ్డా, నుంచున్నా. మా నాన్న గట్టి కేకేసి పిలిచా. మా నాన్న పెరట్లో ఉన్నాడు మా ఇంటి వెనక. మా నాన్న అనుకున్నాడు ఇటు కింద పడ్డాడేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎగొచ్చి నన్ను చూసి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అక్కడేం ప్రభుని మోకరించి ఆరాధన చేశాడు మా నాన్న. నాన్న రాత్రి నేను ఇలా చేశానంటే వెంటనే ఆ సందర్భం జరిగిన నెలకు బ్యాప్టిజం తీసుకున్నాను. ఆ తర్వాత ప్రభు సేవ కొరకైనటువంటి పిలిచాడు. ఆ పిలుపు వాగ్దానాలు ఉన్నాయి, ఆయన చెప్పని సమయం లేదు. మొత్తానికి 1997వ సంవత్సరంలో మే మాసంలో 96లో బ్యాప్టిజం తీసుకున్నా. 97లో దేవుని సేవ కొరకు వచ్చా. 97, 98, 97 మా స్థానిక సంఘంలో ఉన్నాను. 98 ఖమ్మంలో ఉన్న ఎల్షద్దాయిలో, అప్పుడు సత్యవేదం అంకులు ఉన్నారు అక్కడ. 98 జూన్ నుండి 98 నుండి జూన్ నుండి నేను గుంటూరు సియోన్కి వచ్చా సేవ తరబేది కొరకు. 99, 2000 సియోన్లో ఉన్నాం. సియోన్కి వచ్చిన తర్వాత కూడాను వెళ్ళిపోదాం అనిపించింది. ఎందుకంటే అది ఒక సెంట్రల్ జైలు లాగా ఉంది. అప్పుడు పొద్దాకు డోర్ వేసి ఉంచేవాళ్ళు, ఉండబుద్ధి కావడంలా వెళ్ళిపోదాము. మా నాన్న చెప్పినాడు, నాయనా నువ్వు సేవ ప్రభువుకు మాట ఇచ్చినావు కాబట్టి పిలిస్తే కానీ వెళ్ళిపో, ఇంకంతే. ప్రభు పిలిచాడు. అప్పటికి 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. గుంటూరుకు వచ్చా. వచ్చిన మొదటి రోజు మాత్రం బాగా సంతోషంగా ఉండాలనిపించింది. ఆ రోజులు తిమోతి అంకుల్ కలిసి, అంకుల్ మరి ఇట్లా దేవుడు సేవకు పిలిచాడు వచ్చానంటే, అంకుల్ అన్నాడు, అరే ఒక 2 రోజులు ఉండు అన్నాడు. చాలా నీరసం వచ్చింది. ఏంటి అంకుల్ 2 రోజులే అంటాడు ఏంటా అని. అంకుల్ అట్లా అన్నారు. నాకు తెల్లవారిపోయింది. 2వ రోజుకి వచ్చినాక అప్పటి నుంచి ఉండబుద్ధి కావట్లేదు. మా నాన్న గుర్తొస్తున్నాడు, మా ఊరు గుర్తొస్తుంది. మా అంకుల్ 2 రోజులు అంటాం చాలా మేలైంది. 2వ రోజు సాయంత్రం పిలిచి, నేను 2వ రోజు సాయంత్రం వెళ్ళి ప్రేయర్ చేయించుకుందాం అనుకుంటున్నా. వెళ్దాం అంకుల్ అని చెప్పింది. అంకుల్ 2 రోజులే అన్నారు కదా అంటే, అంకుల్ మళ్ళీ పిలిచి అన్నాడు, అరే సరే ఒక 2 నెలలు ఉండు అన్నాడు. నేను ముందే 2 రోజులు అన్నాడు. 2 నెలలు ఉండగలనా? 2 నెలలు ఉండబుద్ధి కావట్లా. ఇంకెట్లా అంకులు చెప్తే పోనివ్వరిగా. నేనేం చేశానంటే, ఇది ఒక భయంకరమైన ఘట్టం అండి. సేవకు వచ్చిన తర్వాత
ఎట్లా చేసైనా సియోన్ నుంచి వెళ్ళిపోవాలి ఇంటికి, మా ఊరు అని నా బ్యాగ్ సర్దేసుకున్నా. సంగీతరావు గారు అని ఉండేవాళ్ళు, మీకు చాలామంది తెలుసు అన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. మందిరంలో ఉండేవాడు పెద్ద ఆయన. సంగీతరావు అంకుల్కి మొత్తం నేనే పరిచయం చేసేవాడిని, లేకపోతే ఆయన తిడతాడు. ఆయన టీ తేయటం, పైనుంచి టిఫిన్ తేయటం, భోజనం తేయటం. తాళాలు ఉంటాయి ఆయన దగ్గర, అన్ని తాళాలు. నేను ఆయనకి పరిచయం చేసి నేను పారిపోయే రోజుకి తాళాలు నా చేతికి వచ్చేటట్టు చేసుకున్నా. ఎందుకంటే అటు గేట్లు వేస్తే ఎటు బావైతే కాదు, సెంట్రల్ జైల్లో నుంచి పోవచ్చు, కానీ అసలు జైలు నుంచి ఎటు పోవడానికి కుదరదు. అందుకనే గేట్ తాళాలు దగ్గర పెట్టుకున్నా. ఆయన కూడా నేను మరి తాళాలు అడిగి తీయకపోతే మళ్ళీ టీ దేను టిఫిన్ దేనని, సర్లే రాత్రిపూట వేసేటప్పుడు నువ్వే తాళాలు వేసి పడుకో అన్నాడు. తాళాలు ఇచ్చాడు, దగ్గర పెట్టుకున్నా. ఆ రోజు గురువారం, బైబిల్ స్టడీ. నేను వెళ్ళాలనుకునేది ఒకటి, మా నాన్న గుర్తొస్తున్నాడు బాగా. కల్లోకి వచ్చాడు అప్పటికే చాలాసార్లు మా నాయన. తర్వాత ఇంటికాడ స్నేహితులు అంతా ఉండబుద్ధి కాక బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. ఆ బైబిల్ స్టడీ అయిపోయాక భోజనం చేసి అందరిని పడుకొని వచ్చి నేను జంప్ అవ్వాలన్న ఆలోచన. తిమోతి అంకుల్ బైబిల్ స్టడీ వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తా అంకుల్ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములనైనను భూములనైనను ఎద్దులనైనను విడిచిపెట్టుకున్నవాడు ఇహమందు పరలోకములో 100 రెట్లు పొందునని వాక్యం చెప్తున్నాడు. అది వెంటనే నాకు ప్రభు నాతో మాట్లాడినట్టు అనిపించింది, దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అని. నాతోటే మాట్లాడుతున్నాను. నేను కూడా మా నాన్న కొరకు, మా నాన్నని చూడబుద్ధి అయ్యే కదా నేను వెళ్ళేది అని. మళ్ళీ ఏం చేసినాడు, జబదయి కుమారులు దోణిని వదిలారు, వలలను వదిలారు, వారు తండ్రిని కూడా వదిలిపెట్టి ప్రభువుని వెంబడించారు అని చెప్పాడు. మా తండ్రిని వదిలిపెట్టమని చెప్తున్నాడే, ఇది అంకుల్ దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అనుకున్నా. మళ్ళీ వెంటనే ఇది నాకు కాదులే, ఇది సాధారణంగా అందరికీ క్యాజువల్గా చెప్తున్నాడు కాబట్టి అందరికీ చెప్తున్నాడు, నాకనే ఎందుకు అనుకోవాలి అని మళ్ళీ నేను వెంటనే సమర్థించుకుంటే, వెంటనే అంకులు గట్టిగా టేబుల్ కొట్టి ఏమన్నారంటే, మనం యోబు విషయం ఆలోచించినట్లయితే, మనం యోబు గురించి ధ్యానించినట్లయితే అని అన్నాడు. ఇది ఎప్పుడైతే అసలు దేవుడు ఎంత నేరుగా మాట్లాడతాడంటే కొన్ని సందర్భాలు, ఎప్పుడైతే ఇది నాకు కాదు, తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని రావాలనేది అంకుల్ క్యాజువల్గా చెప్తున్నారు, అందరికీ చెప్తున్నాడు, కానీ ఇది నాకని ఎందుకు అనుకోవాలి, ఇది నాకు కాదు అని అనుకున్నా. నేను అనుకున్న మరుక్షణమే మనం యోబు గురించి ఆలోచించినట్లయితే, యోబు గురించి మనం ధ్యానం చేసినట్లయితే, యోబు సంగతి మనం ఆలోచిస్తే అని యోబు సమర్పణను గూర్చి, దేవుని కొరకు యోబు ఏమేమి కోల్పోయాడో, ఏమి నష్టపోయినాడో యోబు సమర్పణ గురించి 45 నిమిషాలు బైబిల్ స్టడీ చెప్పాడు అంకులు. అప్పుడు గుండె బాగా వేగం కొట్టుకుంటుంది, ఏంటి దేవుడు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడని. నేను కూడా అంతే కఠినం చేసుకున్న హృదయాన్ని. ఒకటేమో ఇష్టం ఉండట్లా, చూస్తే ఈ 2 సందర్భాలు దేవుడు వెంటబడి మాట్లాడుతున్నట్టు అనిపించింది. నేను ఒక్కటి ప్రభుతో సీరియస్గా చెప్పా, అంటే మీరు అలా చేయమని కాదు, నా బ్రతుకు అలా అనాల్సి వచ్చింది కాబట్టి నేను అలా చెప్పా ప్రభుతో. ఏమన్నానంటే, ప్రభువా ఇంకొక్కసారి నాతో మాట్లాడు. ఇప్పుడు 2 సందర్భాలు మాట్లాడావు కదా, నిజంగా మీరే గన మాట్లాడితే నాతో, తిమోతి అంకులు ఆశీర్వాద ప్రార్థన అయిపోయే లోపు అంకులు నోటి నుండి నీ స్వరము అనే వర్డ్ రావాలి నాకు. నువ్వు రప్పించు చూద్దాం, నేను ఉండపోతే అప్పుడు అడుగు అని నేను మనసులో ఎంత ప్రభుత్వం తీక్షణంగా చెప్పేస్తున్నా. నువ్వు ఆ పదం రప్పించయ్యా. ఏ పదం? నీ స్వరము అని అంకుల్ నోటుకుంటూ రావాలి. అది వస్తేనే నువ్వు మాట్లాడావు అనుకుంటా నేను, లేకపోతే అంకుల్ క్యాజువల్గా చెప్పాడు అనుకుంటా. నువ్వు అది రప్పించి నేను ఉండపోతే అప్పుడు అడుగన్నా. మళ్ళీ 2 కాళ్ళు ఎరగొట్టి దేవుడు మంచం మీద పెడితే బాగుండేది, కానీ ఆయన దయగల దేవుడు కాబట్టి నువ్వు ఆ పదం రప్పించు అంకుల్తో.
మెసేజ్ అయిపోయింది. ప్రార్థన స్టార్ట్ చేశారు. మోకాళ్ళ మీద ఉన్నాడు పెట్టి అంకుల్. సగం ప్రార్థన చేశాడు. నా సంతోషం అధికమైపోతుంది. ఎందుకు? ఆ పదం రాలా. నేను దేవుడితో మనసులో నా ఫీలింగ్ వేరే. రాలేదు ప్రభు, అంకుల్లో కూడా రాలేదుగా. మరి అయితే మీరు రప్పించలేదు అవి, నేను వెళ్ళిపోతాను. నేను రాలా, అంకుల్లో ఆ పదం రాలేదని దేవుడితో వాదిస్తున్నా. సగం ప్రార్థనలో ఆ దైవజనుడు ఎప్పుడు ఆపినట్టు నాకు గుర్తులేదు. అంకుల్ నాకు చిన్నప్పటి నుండి బాగా పరిచయం దైవజనంతో. ప్రార్థన సగం చేసినారు. మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన ఆపి, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఈ లైన్ వాడి మళ్ళీ ప్రార్థన కంటిన్యూ చేశారు. ఏమంటే పొగలు వచ్చేత్తని చొక్కాలో నుండి, లోపల నుంచి అట్టంటే నిజమండి, అబద్ధం కాదు. ఆవిరి వేడికి గాలి వచ్చేస్తుంది ఆ షర్ట్ లోపల నుండి. షర్టు ప్యాంటు తడిసిపోయింది. మీరు నమ్మండి, నిజంగా నేను లేచి ఆ కూర్చుంటే సియోన్ మందిరంలో చాప నా కాళ్ళ ముద్రపడింది. నేను ఎలా కూర్చున్నాను అట్లా తడిసిపోయింది. మీరు నమ్ముతారా? నేను ఆ పూట బైబిల్ని అలా వేసా. ఇదే బైబిల్ అనుకోండి. ఎప్పుడైతే నీ స్వరము ఆ పల్లవి పాడాడో, అమ్మాయి అయిపోయింది నా పని. ఇక అనవసరంగా బతకడం వేస్ట్గా అని బైబిల్ని టక్కుని ఇలా మూసేసి ఇలా వేసేసా. సస్తాలే, ఎట్టగట్ట సత్తా, ఏం చేయను? మరి ఎంత వేధించి, ఎంత టార్చర్ పెట్టి వెంటబడి వేధించి ఇలా చేస్తావు అనుకుంటే అసలు నేను ఇటు వచ్చోనే కాదు. మరి ఏం చేయను? మరి ఎట్టగట్ట సత్తాలే, ఉండేటట్టు నాకు సాయం చేయి అని అయిష్టంగా దేవుడి మీద అలా చెప్పి ఉండిపోయా. ప్రేమగల దేవుడు అండి, నమ్మకమైన దేవుడు, పిలిచిన దేవుడు. అలాగూ నా ఉండిపోయినాను. ఎంతగా దేవుడు నన్ను ఉండిపోయాడు. మళ్ళీ గుంటూరు వదిలిపెట్టిపోవాలంటే ఏడుపు వచ్చేది. అంతగా ట్రైనింగ్లో గుంటూరులో ఉన్నా. నాకు ఇప్పటికీ గుంటూరు అన్న, సియోన్ అన్న చాలా ప్రేమ, అభిమానం. మన మందిరాలన్నీ కూడా నాదొకటనే కాదు. అలాగున్న కొంతకాలం ఉన్నదని ప్రభు సాయం చేసినాడు. ప్రభు నా పాపాలు క్షమించాడు. మరణకరమైన పరిస్థితి నుండి నన్ను లేవనెత్తినాడు. నా కాళ్ళు, తర్వాత సేవలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దేవుడు నన్ను వివాహంలో మేరీ అనేటువంటి దాసురాలతో వివాహంలో జతపరిచాడు ప్రభువుకు. ప్రభు నన్ను ఒక్కడిని తెచ్చాడు ఈ ప్రాంతానికి. 2002 నవంబర్ 25న ఇద్దరిని చేసినాడు. మళ్ళా సంవత్సరానికి 3 చేశాడు. తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు 4 చేశాడు. ఆ తర్వాత 5 చేశాడు. ప్రభు కృపలో సేవలో కొనసాగుతున్నాం. ఒక్క సందర్భము సేవలో చాలా కష్టాలు వచ్చినాయి. ఎటువంటి కష్టాలంటే, ఆటో తోలుకొనైనా బ్రతకొచ్చు, ఏంటిది ఈ పని, ఇదేం పని? అప్పుడేమో అన్ని పలుకులు పలికా. ఎప్పుడు నయ్యా నువ్వు లేవనెత్తే కదా, బ్రతికినంత కాలం మీ సేవ చేస్తానంటే, ఇప్పుడేమో ఇదేం బతుకు, ఎందుకు వచ్చానా ఈ సేవకు, ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ పోయేది ఎందుకు? అలా ఉన్నాయి పరిస్థితులు. ఒక 2 సంఘ పెద్దలు ఉన్నారు. నేను ఒక స్థలంలో చేసినప్పుడు, అంటే ఎవరిని నేను నొప్పించడానికి చెప్పట్లా, నేనే ఇంకొక అతన్ని అడ్మిట్ చేసే జాయిన్ సంఘ పెద్దగా. వాళ్ళిద్దరే కాదన్నా, మీరు కూడా ఉండండి అని పెడితే, వాళ్ళిద్దరు ఎలాంటి సంఘ పెద్దలంటే, ఒకవేళ అంటే నేను సేవ చేసిన దినాల్లో, అంటే తప్పేం లేదు చెప్తే, ఇంకెంతకంటే భయంకరమైన అసలు కఠినమైన పరిస్థితుల్లో సేవ చేసి ఉన్నారు దైవజనులు ఇక్కడ ఉన్నవాళ్ళు. 175 రూపాయలు
రూపాయలు, 190, ఎక్కువ వస్తే 250 ప్రతి ఆదివారం. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక ఇద్దరు సంఘ పెద్దలు ఉంటే 3వ సంఘ పెద్దలు నేను పెడితే, ఆ పాత సంఘ పెద్దల మనస్తత్వం ఏంటంటే తక్కువ వచ్చినాయి అనుకో బాగా, అండ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళి వాళ్ళతో మళ్ళీ చిరుసాకం వేసుకుని, మన ఇంత వచ్చినాయి అన్నకి ఏం సరిపోతాయి బ్రదరు, మన ఇద్దరు లెక్క పెట్టి మనకు తెలిసినాయి కదా ఇంత వచ్చినాయి, ఏం సరిపోతాయి పదా అని వాళ్ళిద్దరు ఉదయం కాలమే వెళ్ళి మళ్ళీ వాళ్ళు సొంతగా తెచ్చి ఇచ్చేవాళ్ళు. అలాంటి బ్రదర్సు. ఈ 3వ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులను కొందరిని చూసి తిట్టేవాళ్ళు, సణుక్కునేవాళ్ళు, బాధ అనిపించింది. అప్పుడు మా నాయన చూడడానికి వచ్చినాడు మా దగ్గరికి. నేను మా నాన్నకు చెప్పా, నాన్న ఇట్టుంది సేవలో పరిస్థితి, ఎవరెవరో వచ్చి ఏంటేంటో అంటున్నారు. ఒక సహోదరుడు అయితే అన్నాడు, సంఘ పెద్ద, నన్ను రెప్పో గాడిది అన్నాడు. ఆయన చాలా ప్రేమించాను నేను. నాకు ఏడుపు వచ్చేసిందండి. ఇంట్లోకి వెళ్ళి అసలు కళ్ళం నీళ్ళు ముక్కమ్మటి కళ్ళమ్మటి మొత్తం అసలు ఆగట్లా. ఎందుకు అన్నాడు ప్రభు నన్ను ఆయన, నేనేం చేయాలి ఆయన్ని? మళ్ళీ ఆయన మాతోటి తింటాడు, మేము పడుకుని ఏరేకి అవతల మందిరంలో పడుకుంటాడు. నాకు సాతానే, అరే పడుకుంటాడు రాత్రి మంచి ఇంతలో బండ తెచ్చి నెత్తి మీద వేసేయి, ఆయనకి అలా చెయ్యాలి ప్రభువా. నన్ను లేకపోతే గాడిదంటాడా? మరి లేకపోతే ఏం చేయొచ్చు? నీ దగ్గర భోజనం పెడతావుగా నువ్వు, దాంట్లో ఏది నెయ్యిరా, లేకపోతే ఇంతలా రాయి తెచ్చేసి ఆయన మీద, లేకపోతే ఏం డ్రింక్స్ వేసా కొనుక్కొచ్చి పడుకున్నప్పుడు ఆయన చెవులు వేయి. పోయిక రకరకాల సాతానుడు ఎన్ని ఆలోచనలు తెస్తున్నాడంటే అంత బాధ పెట్టాడు. ఇవన్నీ మా నాన్నకి చెప్పి నేనన్న, మా నాన్నతో ఏమన్నానంటే, నాన్న నేను సేవ చేయను, ఇంటికి వచ్చేస్తానన్నా. అంటే మా నాన్న నన్ను అడిగిన ప్రశ్న ఏంటిదంటే, ఎవరు చేయాలయ్యా అన్నాడు. నువ్వు చెయ్యకపోతే ఎవరు చేయాలి చెప్పదండి. అంటే తిట్టేవాళ్ళు, గద్దించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే సేవ చేయవా నాయనా అన్నాడు. అన్ని బాగా జరిగితేనే సేవ చేస్తావా, జరగకపోతే చేయవా అన్నాడు. అంత సుఖంగా ఉంటేనే చేస్తావా నాయన, కష్టం ఉంటే చేయవా అన్నాడు. అని నాయన ఎవ్వరికి లేని భాగ్యమురా ఇది. సేవ అంటే సామాన్యం కాదు. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మమ్మల్ని పిలుచుకుంటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం, కానీ మమ్మల్ని ప్రభు దానికి నియమించుకోలే, పిలవలా. మీకు ఇచ్చే ఆ భాగ్యం చేయండి నాయన. కష్టమున్నా చేయండి, నష్టమైనా చేయండి, ఏమైనా చేయండి. సేవలు అన్నీ మంచిగా ఉంటాయి అనుకోవద్దు నాయన, బాధలు ఉంటాయి, అవి కూడా మంచిదే చేయండి. ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడు దేవుడు, సేవ చేయండి నాయన అని మా నాన్నగారు నాకు ఆ పాట నేను అప్పుడే నేర్చుకున్నా, నన్ను ప్రోత్సహించడం కోసం. దేవదూతలకును లేని దైవజనుని సేవా, ఇలా పాడుకుంటూ లైన్ నాకు అర్థం చెప్పాడు. నాయన దేవదూతలకు కూడా లేదురా, ఒక దైవజనుడు చేసే సేవ అని చెప్పాడు. దేవదూతలకును లేని దైవజనుని సేవా, ఈ దైవజనుడు చేసే సేవ ఏ సేవ? దేవసూతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ. ఈ సేవా భాగ్యం మాకు లేదు నాయన, నీకు ఇచ్చాడు రా, అంత ధన్యుడు. చెయ్యి నాయన. బాధలు అంటావు, తిట్టారంటావు, కష్టాలు అంటావు ఏంటిరా, చెయ్యి అని భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవ. భోగాలుండవు, భాగ్యాలుండవు నాయన సేవలో, భోగభాగ్యాలుండవు. భోగభాగ్య నిధులు లేని
భారభరిత సేవ బాష్పశిరులలోన మెలగి బాష్పశిరులలోన మెలగి బాధలను భరించు సేవ. భోగభాగ్య నిధులు లేవు, భారభరితమైన సేవ. బాష్పశిరులే, కన్నీటి దారులే మీకు సిరులు. దాంట్లో ఇవన్నీ అనుభవిస్తూ సేవ చేయండి నాయన. దేవుడు మాట అనేవాడు, దేవుడు దీవిస్తాడయ్యా. దైవజనుడా మరువకోయి, ఇది 2 సార్లు పాడాడు మా నాన్న. మమ్మల్ని కూర్చోబెట్టుకొని చెప్పాడండి చివరిగా, దైవజనుడా మరువకోయి దైవ పిలుపునోయి. నాయన, దేవుడు నిన్ను పిలిచిన సందర్భాలు గుర్తుపెట్టుకో. ఏ పరిస్థితుల్లో ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు, నీ గతేంటి, నీ పరిస్థితి ఏంటి, ఎలాంటి దుస్థితిలో ఉన్నావు, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉంటే ప్రభు నిన్ను లేపి మరల నిలబెట్టినాడు. నువ్వు దేవుని తప్పుడు ఏం వాగ్దానం చేసినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, అవన్నీ గుర్తు చేసుకో. దైవజనుడా మరువకోయి దైవ పిలుపునోయి. అదే సమయంలో దైవనీతి వదలకోయి. దైవనీతి విడిచిపెట్టొద్దు. నీ ప్రవర్తన విషయంలో తప్పిపోవద్దు, పరిశుద్ధత విషయంలో తప్పిపోవద్దు, మాటల విషయంలో తప్పిపోవద్దు. దైవజనుడా మర్చిపోవద్దు, దైవనీతిని విడిచిపెట్టొద్దు. దైవనీతి వదలకోయి దేవుడు దీవించునోయి. మా నాన్న అన్నాడు, దేవుడు దీవిస్తాడరా. మనుషులు దీవెన ఎంతసేపు ఉంటుంది నాయన, వద్దది. దేవుడు దీవిస్తే అన్నిటికీ ఉంటుంది అది. కాబట్టి శిరసు వంచి మురిసిపోతూ ఆయన పిలుపును మర్చిపోకుండా, నీ పిలుపును మర్చిపోకుండా, ప్రభు నీతిని విడిచిపెట్టకుండా ప్రభు సేవలో కొనసాగండి అయ్యా. భాగ్యం అందరికి దొరకదు అని చివరికి ఏమన్నాడు తెలుసు మా నాయన, సేవ చేస్తూ 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 నాయన ఎక్కడో ఒక చోట సేవలోనే చచ్చిపోరా, ఇంటికి తిరిగి రావద్దన్నాడు. సేవలో చచ్చిపోయి ఏడో ఒక చోట అని ఈ మాట చెప్పి ఆ రాత్రి మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. 4 వరకు మధ్యాహ్నం భోజనం చేసుకొని 1 గంట కూర్చుంటే 4:30 వరకు ఈ బోధ చేశాడు మాకు. 6 గంటలకు ట్రైన్ ఎక్కాడు. ఈ టైంకి ఎక్కాడు, ట్రైన్లోనే ఉన్నాడు. 6 గంటలకు ట్రైన్ ఎక్కాడు. 7:30కు ట్రైన్లోనే మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటా ఆ తర్వాత ఒకవేళ మా నాన్న మాటలు చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఒకవేళ మాటలు చెప్పి మా నాన్న బ్రతికున్న తర్వాత వచ్చిన కొన్ని పరిస్థితులకు వెళ్ళిపోయేవాడినేమో ఇంటికి. మా నాన్న లేడు కాబట్టి ఒకవేళ బాగా ఉండవలసి వచ్చిందేమో. ఆ మాటలు చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సేవకులైనటువంటి వారం కూడాను మనం ప్రభు పనిలో కొనసాగాలి. ఎన్నో పరిస్థితులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. మాకంటే ఎక్కువ కొందరు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మరణం ప్రభు పనిలోనే మనం మరణించాలి, దాని కొరకే వచ్చాం మనం. యవనస్తులైన దేవుని బిడ్డలు కూడాను ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఎన్నో తరుణాలు ఇస్తున్నాడు దేవుని ఇంటిలో. ఇదే ఒకసారి చివరిగా ప్రభు నీతో మాట్లాడడమేమో. లేకపోతే దేవుడు గన శిక్షిస్తే మామూలుగా ఉండదు, అది అక్కడ దాకా వెళ్ళొద్దు. దేవుడి శిక్ష అంటే ఇంకా సామాన్యంగా ఉండదండి. అక్కడ దాకా వెళ్లకుండా ఆశీర్వదించబడాలి మనం. యవన బిడ్డలారా, విశ్వాసులైన తల్లిదండ్రులకు పుట్టినటువంటి యవన కుమారులు కుమార్తెలు ఎవరైనా ఉంటే ప్రభు కొరకు ఒక అద్భుతమైన చక్కటి తీర్మానం చేసుకోండి. దేవుడు తీక్షణంగా చర్య తీసుకోకముందే ఏంలే, అసలు ఆయన ఎట్లా శిక్షిస్తాడో అర్థం కాదండి. అది ఎలా ఏం జరుగుద్దో కూడా తెలియదు. అది
తీరా అనుభవిస్తే కానీ ఇటు శిక్షిస్తాడా దేవుడు అని తెలుసుద్ది. ఆ పరిస్థితికి రానివద్దు. ప్రభు ప్రతిష్ఠించుకోనండి, మారు మనసు పొందండి, దేవుని హృదయానికి ఇవ్వండి. ప్రభు సేవకు పిలుచుకుంటే ఆయన సేవ కొరకు సమర్పించుకోండి. ఏ ఉద్యోగాలు చేయాలా, అవి చేయాలి, ఈ చేయాలని కాదు. పిలుపుంటే మాత్రం తప్పనిసరిగా దేవుని పిలుపుకు లోబడండి. ప్రభు పని ఎంతో ఉంది. పెద్దవారందరూ వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా పగడాల ప్రవీణ్ అన్న ఆయన కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. అలాంటి మహానుభావులు